ఓకే, సో మన సెక్షన్ వచ్చేసి 7 o'clock కి స్టార్ట్ చేస్తాము. ఓకే, మీన్ వైల్ ఎవరో మెసేజ్ చేశారు కదా, ఎలా పెగా స్టార్ట్ చేయడం ఎలా అనేది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. సి, మీరు పెగా ఇన్స్టాల్ చేసినప్పుడు వినండి, ఎవరైతే అడిగారో క్లారిటీగా వినండి. పెగా ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఏమేమి ఇన్స్టాల్ అవుతాయి అని చెప్పుకున్నాం నిన్న. వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ గెట్స్ ఇన్స్టాల్డ్ వెన్ యూ ఇన్స్టాల్ పెగా ఇన్ హోమ్ వర్షన్? టామ్క్యాట్ సర్వర్ ఇన్స్టాల్ అయింది, దాని తర్వాత పీజీ డేటాబేస్ సర్వర్ ఒకటి ఇన్స్టాల్ అయ్యి డేటాబేస్ క్రియేట్ అయ్యి టేబుల్స్ క్రియేట్ అవుతాయి, టేబుల్స్ లోడ్ కూడా అవుతాయి యాక్చువల్గా. ఓకే, సో దాని తర్వాత ఎలాగూ జావా కూడా ఇన్స్టాల్ అయ్యింది, మీకు చెప్పలేదు. జావా గెట్స్ ఇన్స్టాల్. అది ఎందుకు? కంపైలర్ అదే కదా, కంపైలర్ కోసం జావా ఇన్స్టాల్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు డెస్క్టాప్ మీద ఇలా 3 ఐకాన్స్ వస్తాయి. మీరు పెగా మీద వర్క్ చేయాలి అంటే, మీరు పెగా మీద వర్క్ విన్నారు కదా. ఓకే, మర్చిపోయాను నేను ఇది కనెక్ట్ చేయడం. సో మీరు పెగా మీద వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ సర్వర్ స్టార్ట్ చేయాలి. టామ్క్యాట్ సర్వర్ అనేది స్టార్ట్ చేయాలి. అది ఇక్కడ హోమ్ వర్షన్ లో. అదే ఎంటర్ప్రైజ్ లో అయితే వాళ్ళ సర్వర్ అనేది వేరే వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు, మన పని కాదు. మనం జస్ట్ ఆ యూఆర్ఎల్ తీసుకుని లాగిన్ అవటమే. ఓకే, సర్వర్ స్టార్ట్అప్ మీద డబుల్ క్లిక్ చేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్ మీద డబుల్ క్లిక్ చేస్తే యూ విల్ గెట్ లాగిన్ స్క్రీన్. యూజువల్ నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయా. లాగిన్ స్క్రీన్ వస్తే మీరు ఏ క్రెడెన్షియల్స్ వాడి లాగిన్ అవుతారు? administrator@pega.com, పాస్వర్డ్, ఇన్స్టాల్. ఆ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయిన తర్వాత దెన్ యూ విల్ వర్క్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ లాగ్ ఆఫ్, షట్ డౌన్ ద సర్వర్. మీకు ఇలా మిస్ అయ్యారని ఇది ఏ రోజు చెప్పాను నేను? మొన్న చెప్పాను. ఎప్పుడు చెప్పా? నిన్నేనా? ఓకే, నిన్న చెప్పాను కదా, నిన్న బిగినింగ్ లో. యాక్చువల్లీ మీరు నా కోసం వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. నిన్నటి వీడియో ఓపెన్ చేసి స్టార్టింగ్ లో చెప్పినట్టున్నా, స్టార్టింగ్ లో చూసుకున్నా మీకు ఆ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి, నా కోసం వెయిట్ చేయకుండా. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఆన్లైన్ లో ఎవరైతే ఇది అడిగారో వాళ్ళకి అడుగుతున్నా వాళ్ళని. క్లియర్? ఆర్ యూ క్లియర్ నౌ? ఓకే, సి, పెగా ఇన్స్టాలేషన్ చేయలేదన్నారు కదా, కుడెంట్ ఇన్స్టాల్ పెగా అని చెప్పారు శిల్ప. మెసేజ్ చేశాను కానీ ఈరోజు మీరు కాల్ చేస్తారు అని వెయిట్ చేశాను. ఎన్నింటికి మెసేజ్ చేశారు మీరు శిల్ప? ఏ టైంలో మెసేజ్ చేశారు? ఏ నెంబర్కి మెసేజ్ చేశారు? వాట్సాప్లో చేశారా, ఎస్ఎంఎస్ చేశారా? ఒకసారి చెప్పండి నాకు, ఐ విల్ చెక్ విత్ దెమ్ వన్స్. ఏ నెంబర్కి చేశారు, ఏ టైంకి చేశారు, వాట్సాప్ మెసేజ్ ఆర్ ఎస్ఎంఎస్ ఏం చేశారు అనేది చెప్తే ఐ విల్ మేక్ షూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఫాలో ద ప్రాసెస్. ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని నేను వాళ్ళతో మాట్లాడతాను. చెప్పండి. రెస్పాండ్ అవ్వండి శిల్ప. ఐఎమ్ వన్స్ అగైన్ ట్రైంగ్ టు చెక్ విత్ యూ. ఐ మే ఆడిబుల్ క్లియర్లీ everyone? Yes, sir. Shilpa, are you there? Yes. Someone with name Shilpa. నేను అడిగిన వాటికి రెస్పాండ్ అవ్వండి, ఓకేనా? రెస్పాండ్ అయితే నాకు తెలిసిద్ది మీరు ఫాలో అవుతున్నారా లేదా ఏంటి అనేది. ఓకే, ఐ వాజ్ ఆస్కింగ్ యూ వాట్ టైమ్ యూ మెసేజ్డ్ ఆన్ ఎస్ఎంఎస్ ఆర్ వాట్సాప్. అది నాకు రిప్లై ఇవ్వండి. రిప్లై ఇస్తే నేను మాట్లాడతాను. ఏ నెంబర్ మీద మెసేజ్ చేశారు అది కూడా చెప్పండి. మన అప్లికేషన్ ఏంటండి? Sir, I have one doubt. ఒక్క నిమిషం వస్తాను ఈ డౌట్ కి, ఒక్క నిమిషం ఆగండి సార్. నిన్న క్లాస్ లో ఫ్రేమ్ వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఒకే అప్లికేషన్స్ లో చేయొచ్చా సార్? అంటే ఏంటి అర్థం ఒకే అప్లికేషన్ లో? అంటే ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ ఒకటి, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఒకటి, రెండు 2 డిఫరెంట్ లెవెల్స్, 2 డిఫరెంట్ లేయర్స్. ఒకటే చేయటం అంటే ఆలోచించి చెప్పండి నాకు సార్. మీ డౌట్. ఈ లోపు ఇంకొక అమ్మాయి అడుగుతుంది డౌట్ అని. చెప్పండి
ఎవరు మీరు? మహమ్మద్? ఎస్ సార్. సార్ నిన్న హెచ్డిఎఫ్సి అని మామూలు అప్లికేషన్లో డిఫరెంట్ అప్లికేషన్ చేసాం కదా సార్, రెండు వేరే ఫస్ట్ వేరే అప్లికేషన్స్ అయినా వి కనెక్టెడ్ దోస్. ఆ రెండింటిని కనెక్టెడ్ గా చేసాం. ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ చేసాం, తర్వాత ఏం చేసాం? ఓకే సార్. ఇంప్లిమెంటేషన్ అంటే డిఫరెంట్ కదా సార్, డిఫరెంట్ కదా సార్, అది వేరే ఇది వేరే కదా సార్. టూ డిఫరెంట్ అప్లికేషన్స్ అయినా వి క్రియేటెడ్ ఫస్ట్ ఫ్రేమ్ వర్క్, దాని మీద ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసాం. అవునా? ఓకే సార్. ఎందుకు చేసాం అలా సార్? అలా ఎందుకు చేసాం? ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసి మళ్ళీ దాని మీద ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అలా ఎందుకు చేసాం? ఒకటే చేసుకోవచ్చు కదా, అట్లా ఎందుకు చేసాం? రీయూజబిలిటీ పర్పస్. ఓకే ఫైన్. ఇంకొక ఫీమేల్ ఎవరో అడుగుతున్నారు కదా, ఏంటి క్వశ్చన్ అడగండి. ఫీమేల్ Sir, I have opened two more applications. So can't I delete them? Yesterday you told we cannot delete, but You cannot if we delete. create like that, so many will be there, right? వదిలేసేయండి. మీరు 100 అప్లికేషన్స్ క్రియేట్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. ఓకేనా? Okay. మీరు ఎన్ని క్రియేట్ చేసినా వాటిని వదిలేయండి, వాడకండి, ఏమైంది? నో ఇష్యూస్. మీరు డిలీట్ చేస్తే కొంచెమే డిలీట్ చేస్తారు, మొత్తం డిలీట్ చేయలేరు. అందుకని కాబట్టి వదిలేసేయండి వాటిని. మీరు ఎన్ని చేసినా ఏం ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా వేరే ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 11:30 చేశాను, ఎన్ని డేస్ అప్లికేషన్ నెంబర్ ఇచ్చాను. మ్యూట్, మీరు వీడియో ఆపేయాలి. సాయిని టర్న్ ఆఫ్ యువర్ వీడియో ప్లీజ్. సాయిని టర్న్ ఆఫ్ యువర్ వీడియో. First thing I have to mute you and you should turn off your video, otherwise the recording will have a problem. Okay, thank you. ఇప్పుడు ఏదో అడుగుతున్నారు ఎవరు? 11:30 అదే ఏంటి SMS చేశారా, ఏం చేశారు? మీరు చెప్తే నేను ప్రాపర్ వే వాళ్ళతో మాట్లాడతాను, సో దట్ యూ విల్ నాట్ బి మిస్సింగ్ ఇట్ టుమారో. మళ్ళీ రేపు కూడా మీరు SMS చేసి ఉంటే దెన్ దే కెనాట్. వాట్సాప్ చేశారా? మిస్ అవ్వరే సామాన్యంగా, దే విల్ నాట్ మిస్ అవుట్ దిస్. 11:30కి మీరు మెసేజ్ చేసి ఇస్తే సామాన్యంగా మిస్ అవ్వదు. ఓకే, నేను మాట్లాడతాను వాళ్ళతో. రేపు 11:30కి ఐ విల్ ఆస్క్ దెమ్ టు కాల్ యూ ఆర్ వాట్సాప్ యూ ఈవినింగ్ 5:30. ఈవెన్ అట్ 5:30. అవునా? అంటే చాలా మంది వచ్చారులే, బట్ దే షుడ్ నాట్ మిస్ లైక్ దిస్. నేను మాట్లాడతానండి, రేపు చేపిస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? నో ప్రాబ్లం, రేపు నేను చేపిస్తాను. ఓకే, సో మీరు పెగా ఇన్స్టాల్ చేసినప్పుడు పీజీ అడ్మిన్ కూడా ఇన్స్టాల్ అవుతుంది మీకు. ఓకే, పెగాతో పాటు పీజీ అడ్మిన్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. కానీ మళ్ళీ మీరు పీజీ అడ్మిన్ స్టార్టింగ్ లో ఎందుకు ఇన్స్టాల్ చేశారు అని ఎవరన్నా అడిగితే, దేర్ ఈస్ సమ్ ఇష్యూ దట్ యూ విల్ ఫేస్. ఇన్స్టలేషన్ లో ఫెయిల్ అయింది, ఇన్స్టలేషన్ ప్రాపర్ గా జరగదు. ఆ ఇష్యూ అవాయిడ్ చేయడానికి స్టార్టింగ్ లో పీజీ అడ్మిన్ ఇన్స్టాల్ చేస్తే ఆ ఇష్యూ రావట్లేదు ఇన్స్టలేషన్ అప్పుడు. అందుకనే ఎక్స్ట్రాగా పీజీ అడ్మిన్ చేశాం. కానీ కొంతమందికి అది చేయకుండా కూడా అయింది. మళ్ళీ కొంతమందికి ఇది వచ్చాక అది చెప్పడం ఎందుకని ముందే అందరినీ చేసుకోమని చెప్పి. ఓకేనా? ముందుకు రండి. ఆ రోలో కూర్చోండి. ఆ రోలో కనపడిద్దా మీకు? వద్దులే, అక్కడే కూర్చోండి, నాకు కనపడతారు. ఆ రోలో కూర్చోండి. మీరు ఈ రోజే ఫస్ట్ వస్తున్నారా క్లాస్కి? ఆన్లైన్లో అటెండ్ అయ్యి క్లాస్ రూమ్కి వస్తున్నారా? ఎలాగేనా? టుడే day 1. సరే, వెళ్ళేటప్పుడు ఆగండి, నేను మాట్లాడతాను. Hello Harsha, I have a question. చెప్పండి. Actually, like after, like I mean, I installed like Pega and like all the applications that you mentioned, but after that, like I'm unable to do like any Excel work. Excel application is like very slow. Is it because of this or no? Right? మీకు ఈ సర్వర్ స్టాప్ చేసేసుకోండి కావాలంటే. అసలు నేను నిన్న అదే చెప్పాను క్లాస్ రూమ్ వాళ్ళకి కూడా. మీరు పెగా ఇన్స్టాల్ చేయడం వల్ల మీ సిస్టమ్ ఎక్కడ స్లో అవ్వదు. ఓకేనా? మీ సిస్టమ్ లో మీరు ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ మర్చిపోయి, అంటే ఏదో ఒక్కసారికి వాడడానికి ఇన్స్టాల్ చేసి మర్చిపోయి ఉంటే ఫైండ్ అవుట్ చేసి అవన్నీ అన్ఇన్స్టాల్ చేయండి. 1. 2, క్యాష్ క్లియర్ చేయండి. మీ సిస్టమ్ క్యాష్ చాలా రోజుల నుంచి క్లియర్ చేయకపోతే డౌన్లోడ్స్ ఫోల్డర్ క్లియర్ చేసుకోండి, అవసరం లేని తీసేసి. రీసైకిల్ బిన్ రిమూవ్ చేయండి. ఇవన్నీ చేసి ఒకసారి రీస్టార్ట్ చేయండి.
అది ఆటోమేటిక్గా స్పీడప్ అవుతుంది. ఓకే, పెగా ఇన్స్టాల్ చేయడం వల్ల మీ ల్యాప్టాప్ స్లో అవ్వవు అసలు, దానికి దానికి సంబంధం. థ్యాంక్ యూ. పెగా రన్ అయ్యేటప్పుడు పెగా ఎన్విరాన్మెంట్ స్టార్టింగ్ లో స్లో ఉండి తర్వాత మామూలుగానే ఉంటుంది. దీనికి ల్యాప్టాప్ స్లో అవడానికి అసలు సంబంధమే లేదు. ఓకేనా, నెక్స్ట్. సో వీఆర్ డన్ విత్ క్రియేటింగ్ అప్లికేషన్ క్రియేట్ చేయడం వరకు చేసాం మనం. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో దేర్ ఆర్ 2 ప్రాక్టికల్ రిక్వైర్మెంట్స్ వీ హ్యావ్ డన్. ఫస్ట్ ప్రాక్టికల్ రిక్వైర్మెంట్ వచ్చి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేయడం, తర్వాత ప్రాక్టికల్ రిక్వైర్మెంట్ వచ్చి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేయడం. సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ వచ్చేసి పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ వచ్చి ఆ ఫ్రేమ్వర్క్ మీద క్రియేట్ చేస్తాం. అది డయాగ్రమాటికల్ గా కూడా మీకు ఇచ్చా నేను ఎలా చేసామనేది. మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఏదైనా డయాగ్రామ్స్ డ్రా చేసుకుని నేర్చుకోవాలి. ఎవరైతే క్లాసెస్ మిస్ అయ్యారో ఇప్పటి వరకు, అంటే ఈ రోజే ఫస్ట్ క్లాస్ అయిన వాళ్ళు ఎవరైనా, మీరు మెయిన్ గా 2 సెషన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 4 days సెషన్ లో మీరు లాస్ట్ థర్స్డే కదా, లాస్ట్ థర్స్డే సెషన్ ఒకటి చూడాలి. ఓకే, థియరీ పార్ట్. దాని తర్వాత నిన్నటి సెషన్ చూడాలి. అంతే, మీరు మిస్ అయింది ఆ 2 మిగతా సెషన్స్ తర్వాత నిదానంగా చూసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఎవరైతే మిస్ అయ్యారో లాస్ట్ థర్స్డే సెషన్, నిన్నటి సెషన్ చూసుకుంటే థర్స్డే అండ్ మండే ఆ 2 సెషన్స్ చాలు. రికార్డింగ్ విల్ బి ఓకే. ఓకే, సార్ ఇప్పుడు రికార్డింగ్ ద క్లాస్ రికార్డ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. Recording is in progress. Okay, so today we are going to discuss about further level, next level. Application వరకు అయింది అంటే we have constructed that roof. Okay, so normal గా we have constructed that container అనుకోండి. ఇప్పుడు ఫంక్షనాలిటీస్ అన్ని ఎక్కడ ఉంటాయి? అప్లికేషన్ లోపల ఉంటాయి అని చెప్పాం. అప్లికేషన్ ఇస్ కంటైనర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. మనం ఆ బాక్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు లోపల ఫంక్షనాలిటీస్కి వెళ్ళాలి. కానీ ఫంక్షనాలిటీస్కి వెళ్లే ముందు there is something else that you need to learn further. Okay, see, మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పెగా ఈస్ బిల్ట్ బేస్డ్ ఆన్ జావా, అంతేగా? పెగా దేని మీద బేస్ చేసుకో, ఏ కోడింగ్ వాడారు పెగాలో? July 02, 2024. జావా ఎలా టెక్నాలజీ డెవలప్ చేశారంటే మళ్ళీ దాన్ని ఇంకొక మోడల్ మీద డెవలప్ చేశారు జావాని. ఆ మోడల్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. జావా అనే టెక్నాలజీ, కోడింగ్ టెక్నాలజీని డెవలప్ చేసినప్పుడు పెగాన్ ఎలా అయితే బీపీఎం మోడల్ అనుకున్నామో అట్లా జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్, ఈ మోడల్ ని తీసుకొని జావా డెవలప్ చేశారు, C++ డెవలప్ చేశారు, ఇంకా C# డెవలప్ చేశారు, పైథాన్ డెవలప్ చేశారు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని వీటిని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. ఎందుకనంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కన్స్ట్రక్షన్ రూల్స్ ఎలా ఉన్నాయంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనే ఒక మోడల్లో ఏ రూల్స్ వాళ్ళు చెప్పారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దిస్ ఈస్ ద ఫండమెంటల్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని వాడుకొని ఏదన్నా టూల్ డెవలప్ చేసాం అనుకోండి, ఆ టూల్ కూడా ఈ కాన్సెప్ట్స్ ని యూజ్ చేసింది. ఈ కాన్సెప్ట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పలేం ఇంకా నేను, కానీ దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ డిస్కస్ చేశాం కదా, ఆ బెనిఫిట్స్ ఇక్కడ ఉంటాయి. రీయూజబిలిటీ, ఈజీ టు మెయింటైన్, ఈజీ టు ఎక్స్టెండ్, ఇంతే. ఈ కాస్ట్ ఎఫెక్టివ్ అనేది అలాగ వచ్చింది. ఇలాంటి బెనిఫిట్స్ పొందాలి అంటే దెన్ యూ నీడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనే మోడల్ ని తీసుకోగలగాలి. మనం తీసుకొని కనుక యూజ్ చేసుకోగలిగితే మన డెవలప్మెంట్ చేసేటప్పుడు ఈ మోడల్ ని కనుక యూజ్ చేసుకోగలిగితే we will get these benefits. You will get a clear picture going forward. Okay, ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ బెనిఫిట్స్ అనుకున్నాం కదా. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ దే హావ్ టోల్డ్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఏం చెప్పిందంటే ఇది ఎవరు వాడతారు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేసే వాళ్ళు వాడతారు. ఎవరు వాడతారు? మీరు ఇప్పుడు కొత్తగా మీరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపైలర్ డిజైన్ డెవలప్ చేయాలనుకున్నారు అనుకోండి, మీకు ఏదో ఒక మోడల్ కావాలి. ఈ మోడల్ వాడుకోవచ్చు లేదా స్ట్రక్చరల్ మోడల్ వాడుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఈ మోడల్ వాడుకుంటే దోస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేసే వాళ్ళు ఈ మోడల్ వాడుకొని వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ మోడల్లో ఏదైతే ఈ సిస్టమ్ ఏదైతే మాట్లాడిందో అట్లాంటి రూల్స్ ని ఫాలో అయ్యేలాగా వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తారు. ఏముంది, ఏం చెప్పింది?
So what are the features that this object oriented programming system provides? Object oriented programming అంటే ఏంటి? System. Okay. So what are the things that it defines? ఏమి దీని ఫీచర్స్ ఏమున్నాయి? ఓకే, ఫీచర్స్. దీనికి సంబంధించిన ఫీచర్స్ లో ఫస్ట్ వన్ వచ్చి ఎన్క్యాప్సులేషన్. అదేంటి, నేను పెగా కదా నేర్చుకుంటుంది, జావా కాదు కదా. మళ్ళీ నాకు ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ గురించి ఎందుకంటే, మీరు పెగా నేర్చుకున్న దానిలో మీరు క్రియేట్ చేసిన, మీరు రియలైజ్ అయినా అవ్వకపోయినా కూడా అది జరుగుతుంది, ఈ కాన్సెప్ట్ బేసిస్ మీద జరుగుతుంది. కాబట్టి ఇది తెలుసుకొని చేయడం అనేది చాలా బెటర్. మీకు ఇక్కడ ప్రోగ్రామింగ్ కి సంబంధించి ఏమీ అవసరం పెగా మీద వర్క్ చేసినప్పుడు, కానీ కాన్సెప్చువల్ గా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బిల్డ్ అయిన సిస్టమ్ గురించి మీరు ఫస్ట్ తెలుసుకొని తర్వాత మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, యూ కెన్ కమ్ అప్ విత్ బెస్ట్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మీ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే బెస్ట్ ఆర్కిటెక్చర్ తోనే డెవలప్ చేయాల్సిందే. బెస్ట్ ఆర్కిటెక్చర్ తో మీరు డెవలప్ చేయాలంటే ఆ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫాలో అవుతూ, వీటిని యూటిలైజ్ చేసుకుంటూ ప్రొసీడ్ అయితే దెన్ ఇట్ విల్ బి గుడ్. ఓకే, దీంట్లో ఏమన్నాయి? ఫస్ట్ ఎన్క్యాప్సులేషన్. దీని తర్వాత ఇమీడియట్ గా నేను క్లాస్ అని చెప్తాను. యాక్చువల్గా ఇది ఊప్స్ కాన్సెప్ట్ కాదు, క్లాస్ అనేది రియాలిటీ. ఎన్క్యాప్సులేషన్ అనేది ఒక మోడల్ అనుకోండి, అంటే ఒక ప్లాన్ లాంటిది అనుకోండి. ప్లాన్ ని బట్టి ఇల్లు కన్స్ట్రక్ట్ చేశాం కదా, ఎన్క్యాప్సులేషన్ ప్లాన్ అయితే క్లాస్ అనేది ఇల్లు అయింది. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది ఎక్కడ? ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చిన మోడల్. ఈ మోడల్ ని తీసుకుని లాంగ్వేజ్ లో ఏం డెవలప్ చేశారు? క్లాస్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా వాటి గురించి. జస్ట్ గివ్ మీ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు మీరు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటుంటే. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఇన్హెరిటెన్స్. వాట్ ఇస్ దట్? మనం జావా నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నట్టుగా అన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ మనకు సంబంధం లేదు. ఇన్హెరిటెన్స్ అంటే యూనివర్సల్ గా ఏంటో తెలిస్తే చాలు. ఓకే, ఇన్హెరిటెన్స్ కూడా తెలిసిన తర్వాత దాని పర్పస్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి, అది తెలిసిన తర్వాత మనం టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఏంటిది? టైప్స్ ఆఫ్ క్లాసెస్. 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, అబ్స్ట్రాక్ట్, ఇంకోటి కాంక్రీట్. ఇలా 2 టైప్స్. ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. దీని తర్వాత పెగాలోకి వచ్చి ఇన్హెరిటెన్స్ అండ్ ఇట్స్ టైప్స్ ఇన్ పెగా. పెగాలో ఏంటి ఇన్హెరిటెన్స్ అనేది తెలుసుకుంటే అయిపోయింది. ఇది తెలియాలంటే మీకు యూనివర్సల్ గా ఇన్హెరిటెన్స్ అంటే ఈ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసి అసలు ఏంటి ఈ కాన్సెప్ట్స్ అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ వీ విల్ ప్రొసీడ్ టు వర్క్ ఆన్ ఎనీ డెవలప్మెంట్ ఇన్ పెగా. ఒక యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ క్రియేట్ చేయడానికన్నా ముందు ఇది తెలుసుకునే ముందుకెళ్ళాలి. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో ఇవి తెలియకుండా ముందుకెళ్ళద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలిన చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయిగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ లో. మరి అవి ఎప్పుడు వస్తాయి మనకంటే ఇప్పుడు అవసరం లేదు. ఫ్యూచర్ లో మనం ప్రాక్టికల్ చేస్తూ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు ఇదిగో ఇది ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్ అని మీకు చెప్తా, మీరు రియలైజ్ అవ్వగలుగుతారు. ఓకే, ముందే చెప్పుకోవాల్సి అవి. ఫస్ట్ ఎన్క్యాప్సులేషన్, దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్ టు అండర్స్టాండ్. మీకు చాలా మంది తెలిసే ఉండొచ్చు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి. మామూలుగా మీకు క్యాప్సుల్ తెలుసు కదా, క్యాప్సుల్. ఓకే, ఒక ట్యూబ్ టైప్ ఆఫ్ క్యాప్సుల్ అయితే బాగా మీకు అర్థమైంది. ట్యూబ్ టైప్ ఆఫ్ క్యాప్సుల్ లో ఇలా ఓపెన్ చేస్తే ఏముంటది లోపల? మెడిసిన్. దట్స్ కాల్డ్ కెమికల్ కాంపోజిషన్. సమ్ కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది, అంతే కదా. ఒక కెమికల్ ఉంటుంది, ఒక కెమికల్ కాంపోజిషన్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్స్ కలిపితే యువర్ క్యాప్సుల్ ఈజ్ రెడీ. క్యాప్సుల్ అనేది ఏంటి? జస్ట్ కోటింగ్, దాన్ని పట్టుకొని ఉంచేది. మీకు తెలుసో తెలియదు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో మెడిసిన్ తయారు చేస్తే వాళ్ళు వేరుంటారు. కొన్ని ఫార్మా కంపెనీలు ఓన్లీ ఈ రూఫ్ తయారు చేస్తాయి, ఏమంటారు కోటింగ్ అని తయారు చేస్తారు, అంటే డబ్బా తయారు చేస్తారు. మనం వేసుకునే మెడిసిన్ లో లోపల ఇంత మెడిసిన్ ఉంటుంది, పైనంతా కోటింగ్ ఉంటుంది. దట్స్ వాట్ బై ప్రోడక్ట్. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయొద్దు, ప్రాక్టికల్ క్లాస్ వినండి, క్లోజ్ చేయండి ల్యాప్టాప్. అది పోయిద్ది, ఇది పోయిద్ది, తర్వాత చేయొచ్చు, కంగారు ఏం లేదు, 2 రోజులు టైం ఉంది. ఓకే, సో ల్యాప్టాప్ మూసేయండి చాలు, షట్ డౌన్ చేయవలసింది. ఓకే, సో పెగా సర్వర్లు ఏమి టర్న్ ఆన్ చేయొద్దు, ల్యాప్టాప్ లో ఏం చూడొద్దు, లిసన్ టు ద క్లాస్, దట్స్ ఇట్. ఆన్లైన్ వాళ్ళు కూడా. సో దట్స్ వాట్ ఎన్క్యాప్సుల్ అంటే ఏంటి మీనింగ్? ఒక రూఫ్ తయారు చేసుకుంటాం, లోపల ఏదో పెట్టుకుంటాం, లోపల ఉండేదే ఫంక్షనల్ కాంపోనెంట్ యాక్చువల్ గా. సో ఈ రూఫ్ ఏదైతే ఉందో మనం దీన్ని బాక్స్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అంటే గ్రూపింగ్ ఆఫ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్, ప్లస్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే ఏంటని నేను చెప్తా.
గ్రూపింగ్ ఆఫ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఈజ్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. సరే, ఎన్క్యాప్సులేషన్ అనేది చెప్పాడు వీడు, ఇలా గ్రూప్ చేయాలి. వీడు ఏం చెప్తాడంటే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ డిజైన్ చేసిన వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఏదైనా ఫంక్షనల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలంటే చెయ్యండి, కానీ ఏదో ఇసిరేసినట్టు ఎక్కడ పడితే అక్కడ చేయొద్దు. ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని ఒక గ్రూప్ గా తెచ్చి పెట్టుకోండి, ఒక పెట్టెలో పెట్టండి. అట్రిబ్యూట్స్ కూడా ఒక బాక్స్ లో, అక్కడే మొత్తం ఏదైనా జరిగింది ఎగ్జిక్యూషన్ అంతా. ఓకే, విచ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. ఎగ్జిక్యూషన్ వచ్చినప్పుడు నేను చెప్తా క్లాస్ గురించి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఎన్క్యాప్సులేషన్. మీకు ఈ ప్రపంచంలో ఏది చూసినా ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ అయ్యి, ఏదైనా మీకు ఏ ఫంక్షనల్ బిహేవియర్ ఉన్నా ఏదైనా తీసుకోండి ఈ ప్రపంచంలో, దట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్. సపోజ్ ల్యాప్టాప్ తీసుకుందాం, చెప్పండి ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏంటి? మదర్ బోర్డ్, ర్యామ్, హార్డ్ డిస్క్, సిపియు, ఇవన్నీ ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉండదు, అన్ని ఫిట్ చేసి చక్కగా దాని మొత్తాన్ని ఒక కవర్ వేస్తాడు పైన. కవర్ని ఏమంటున్నారు మీరు? ల్యాప్టాప్. ఆ ల్యాప్టాపే ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ ఎగ్జాంపుల్ ఏంటి? మన ల్యాప్టాప్. ఇప్పుడు కార్ ఒకటి తీసుకోండి, కార్ తీసుకున్నారనుకోండి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి? గేర్ బాక్స్, ఇంజను, పెట్రోల్ ట్యాంకు, స్టీరింగు, ఇంకా ఏమున్నాయి కదా, క్లచ్, యాక్సలరేటరు, ఇవన్నీ దేని దానికి ఉండవుగా, విడివిడిగా ఉండవుగా. ఇవన్నీ కలిపితే ఒక పైన ఒక మళ్ళీ ఒకటి వేసారు మీరు, ఒక రూఫ్ వేసారు. దాని గురించే మాడతారు ఎప్పుడు. మీరు లోపల ఉన్నది ఇంజిన్ వెళ్తుందని చెప్పరు, కార్ వెళ్తుందనే చెప్తారు. ఓకే, సో దట్స్ వాట్. అంటే మీరు ఈ లైట్ తీసుకోండి, లైట్ ఇస్ ఒక ఎల్ఈడి లైట్ తీసుకోండి, దాని లోపల కూడా చాలా డిఫరెంట్ కాంపోనెంట్స్ కలిపి ఉంచుతాడు. టీవీ తీసుకోండి, ఏసీ తీసుకోండి, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ మనం ఏంటి, మన లోపల చాలా ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉన్నాయి, పైన ఒక తొడుగు ఉంది. దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ యాస్ హ్యూమన్, రైట్? సో ఎన్క్యాప్సులేషన్ అంటే మనం ఏది చూసినా ఎన్క్యాప్సులేషన్. ఎవ్రీ ఎంటిటీ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో పైనుంచి దిగిరావు, రియల్ లైఫ్ లోంచి తీసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాటి ఫీచర్స్ డెవలప్ చేస్తారు, కానీ మ్యాజికల్ గా ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి ఇచ్చిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంతా హ్యూమన్ లైఫ్ నే ఫాలో అయ్యింది. నౌ ఎన్క్యాప్సులేషన్ హ్యూమన్ అనుకోండి, మనమే ఎన్క్యాప్సులేషన్, రైట్? మీరు ఏదన్నా చెయ్యాలి, ఏదన్నా చేస్తే దానికి ఒక బిహేవియర్ ఉండాలిగా. మీరు ఏదైనా తయారు చేశారు, ఏ బిహేవియర్ లేని ఇనట్టుని తయారు చేస్తే ఉపయోగం ఏమన్నా? ఇనట్టు అంటే తెలుసుగా, జడత్వం, అంటే కదలదు, దానికి అసలు ఏమి ఉండదు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదా. అంటే మీరు ఏదైనా తయారు చేశారు అనుకోండి, దానికి ఒక బిహేవియర్ ఉంటుంది. బిహేవియర్ ఉన్నది ఏది తయారు చేసినా ఖచ్చితంగా దానికి మీరు ఖచ్చితంగా ఒక కవర్ దొరుకుతారు, డౌటే లేదు. అందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ కలిపేసి ఒక కవర్ దొరికితే మొత్తం ఓవరాల్ గా మీరు బిహేవియర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, అంతేగా. మన ఫోన్ అయినా అనుకోండి, పెన్ అయినా అనుకోండి, పెన్ కూడా ఒక కాంపోనెంట్ ఏం కాదుగా, రీఫిల్ ఉంది, దాని లోపల ఇంక్ ఉంది, దానికి ముందు లిడ్ ఉంది, దానికి పైన కవర్ ఉంది. మీరు పెన్ అనే చెప్తారు ఎప్పుడైనా, పెన్ను రాస్తుంది అంటారే కానీ ఇంకు పడుతుంది అలా ఏం చెప్పరు కదా. ఓకే, సో ఆ ఎన్క్యాప్సులేషన్ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏం చెప్తాడు, ఇక్కడేమో ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే మనం ఇప్పటివరకు మాట్లాడినంత హార్డ్వేర్ గురించి మాట్లాడాం, మనకు అర్థం కావడం కోసం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏంటి ఫంక్షనల్ కాంపోనెంట్ అంటే, ఒక బిజినెస్ లాజిక్ కోడ్ అన్నా అవ్వచ్చు, లేదా HTML కోడ్ అన్నా అవ్వచ్చు, లేదా డేటాబేస్ కోడ్. అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ చేసే ఒక ప్రోగ్రామ్, సింపుల్ గా మాట్లాడాలంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎలా పడితే అలా రాసేది, దాని మొత్తాన్ని ఫస్ట్ ఒక ఫంక్షన్, ఒక ఎన్క్లోజింగ్ లో పెట్టుకోండి, ఒక ఎన్క్యాప్సులేటెడ్ స్ట్రక్చర్ లో పెట్టండి. అలా పెట్టేలాగా మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ ని డిజైన్ చేసి పెట్టండి అని చెప్తాడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ లో. అట్లా కనుక మీరు డిజైన్ చేస్తే మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, లేకపోతే అనం. అర్థమైందా? నౌ ఈ ఎన్క్యాప్సులేషన్ లో ఎలా చెప్పారో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ని ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళు ఎన్క్యాప్సులేషన్ ఫాలో అయ్యి వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని స్ట్రక్చర్ ని డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు జావాలో అనుకోని ఎలా డిజైన్ చేశాడు, క్లాస్ అని డిజైన్ చేశాడు. ఏం చేశాడు? క్లాస్ అని చెప్పి ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్ అంటాడు. ఇప్పుడు ఈ క్లాస్ అని పెడితే సరిపోదు కదా, ఈ క్లాస్ అనేది ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్, ఈ స్ట్రక్చరే ఎన్క్యాప్సులేట్. అంటే నేను ఏది క్రియేట్ చేసినా ఎక్కడ క్రియేట్ చేసేయాలి, దీని లోపల క్రియేట్ చేయాలి. దీని లోపల ఏం క్రియేట్ చేస్తాం జనరల్ గా, ఫంక్షనల్ కాంపోనెంట్స్, అదే మెథడ్స్ అంటారు మీరు జావాలో, రైట్? ఓకే, అంటే మనం ఇక్కడ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం కాసేపు. అండ్ ఇంకోటి ఏంటిది, అట్రిబ్యూట్స్. ఇంకేముంటాయి? అట్రిబ్యూట్స్.
అట్రిబ్యూట్స్ ఇవన్నీ కలిపితే దీనికి ఒక ఎగ్జిక్యూటబుల్ బిహేవియర్ ఉంటుంది. మళ్ళీ ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ will have an execution behavior. Execute చేసినప్పుడు when executed it accepts or it takes an input and generates an output. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ఇన్పుట్ ఏం తీసుకుంటాం, ఫుడ్ తీసుకుంటాం. అవుట్పుట్ ఈజ్ ఎనర్జీ. సో మనం ఫుడ్ తీసుకోకపోతే ఎనర్జీ వస్తుందా? రాదు. మనం మూమెంట్ ఉండాలంటే ఏం కావాలి? ఎనర్జీ. మూమెంటే లేదనుకోండి ఇంకా అంత పని లేదుగా. మూమెంట్ లేని దేంతో పని ఉండదు. సో వీఆర్ టేకింగ్ అన్ ఇన్పుట్, దస్ వీఆర్ ప్రొడ్యూసింగ్ అన్ అవుట్పుట్ ఆఫ్ ఎనర్జీ. అట్లాగే ల్యాప్టాప్ ఏం తీసుకుంటుంది? మనం ఇచ్చే కమాండ్స్ తీసుకుంటుంది. కాపీ పేస్ట్ లో అవన్నీ కమాండ్సే కదా. మనం ఇచ్చే ఇన్పుట్ కమాండ్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా అది అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. టీవీ ఏదో సిగ్నల్ ని తీసుకుంటుంది, ఓకే, బ్రాడ్కాస్టింగ్ సిగ్నల్ ని తీసుకొని అవుట్పుట్ పిక్చర్ ఇచ్చింది. ఏసీ అనుకోండి ఎలక్ట్రిసిటీని తీసుకుంటుంది, ఏదో చేసుకుంటుంది, చేసి అవుట్పుట్ ఏదో కూలింగ్ అలా ఇచ్చింది. లైట్ ఎనర్జీని తీసుకుంటుంది, బ్రైట్నెస్ ని ఇచ్చింది. సో ఎవ్రీ ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్. కార్ అనుకోండి పెట్రోల్ తీసుకుంటుంది, అవుట్పుట్ మూమెంట్, ఓకే, మూవింగ్. సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటబుల్ అంటే మూమెంట్ ఉంటుంది. ఎగ్జిక్యూటబుల్, ఇట్ యాక్సెప్ట్స్ అన్ ఇన్పుట్ అండ్ జనరేట్స్ అన్ అవుట్పుట్. మధ్యలో ఏం చేసింది? ఇన్పుట్ ని ప్రాసెస్ చేసి ఇన్పుట్ ఏం చేసింది? ఇట్ టేక్స్ అన్ ఇన్పుట్ కామా ప్రాసెసెస్ ఇట్. ఇదంతా మీకు హ్యూమన్ లైఫే, బయట నుంచి ఎక్కడా ఉండదు. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం, ప్రాసెస్ అయితే ఎనర్జీగా మారి అవుట్పుట్ వచ్చింది. అర్థమైందా? మనకు రియల్ లైఫ్ లో ఎలా ఉందో మన రియల్ లైఫ్ ని పర్సన్ ఒక హ్యూమన్ బీయింగ్ తీసుకొని ఈ కాన్సెప్ట్స్ డెవలప్ చేశారు. ఇప్పుడు క్లాస్ ఉంది, ఓకే. ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేసి దానికి ఏం పేరు పెట్టారు? క్లాస్ అనే పేరు పెట్టుకున్నారు. క్లాస్ ఈజ్ నథింగ్ వాట్ ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్. దీనికి ఒక పేరు ఉండాలిగా, దీనికి ఏదో పేరు ఉండాలి కదా. సో యూ విల్ గివ్ సమ్ నేమ్. క్లాస్ కి ఒక నేమ్ ఇస్తారు, ఏదో ఒకటి ఏ అని ఇచ్చారు. ఏ అనేది పేరు. ఏది ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ అన్నా దానికి పేరు ఉండాలిగా. ఇది క్యాప్సుల్ అన్నారు, అది ఏసీ అన్నారు, అది టీవీ అన్నారు, ఏదో పేరు పెట్టకపోతే దాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తాం? సో జనరల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు చేయాలంటే ఇలా చేయాలి. పెగాలో చేయాలంటే జస్ట్ నావిగేషన్స్ ఉంటాయి. ఏముంటాయి? క్లాస్ అని చేశాను. ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టాలిగా, నేను ఏదో పేరు పెట్టాలి కదా, జస్ట్ మీకు చూపించడానికి ఏదో ఒక పేరు పెట్టా. ఓకే, ఏం పేరు పెట్టా? టెస్ట్ అనే పేరు పెట్టా. ఏం పేరు పెట్టా? టెస్ట్. మీరు పట్టించుకోవద్దు నావిగేషన్స్ ఇవన్నీ, నేను మీకు ప్రాక్టికల్ చెప్పట్లేదు. మీరు అక్కడైతే కోడ్ రాస్తారు, ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ కూడా క్రియేట్ చేశారు క్లాస్, అక్కడ క్రియేట్ చేశారు. జావాలో ఏం చేశారు? కోడ్ రాశారు. ఇక్కడ ఏం చేశారు? అదే ఇక్కడ కూడా చేస్తారు, వేరే ఎలా చేస్తారు. నావిగేషన్స్ అంటే కోడింగ్ తో పని లేదు, ఇంటర్నల్ గా జనరేట్ చేసుకుంటుంది. నాకు అనవసరం, నేను క్రియేట్ చేయట్లేదు, జస్ట్ మీకు చూపించాలి. అర్థమైందా? మళ్ళీ అంటే చూసి కోడింగ్ ఉంటుందేమో పెగాలనుకుంటారని చెప్తున్నాను, క్లారిటీ. ఓకే, సో ఎన్క్యాప్సులేషన్ అనే ఒక కాన్సెప్ట్ ని మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లాస్ అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఎన్క్యాప్సులేషన్ కి ఏ డెఫినేషన్ ఉంటే క్లాస్ కూడా అదే డెఫినేషన్ ఉంటుంది. క్లాస్ ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ అనేది ఏంటి? ఒక ప్లాన్, మీరు గీసిన ప్లాన్. ఈ ప్లాన్ ని పెట్టుకొని నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకొని నీకు ఇల్లు వచ్చిందని చెప్పాను. చేసుకున్నాడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. దాన్ని ఏమన్నాడు? గ్రూపింగ్ ఆఫ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్, దెన్ ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ అన్నాం కదా. ఇక్కడ ఏమంటాం మనం? క్లాస్ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జిక్యూషన్ బిహేవియర్. when executed takes input, process it and generates the output. అంతే. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? క్లాస్. మళ్ళీ ఎన్క్యాప్సులేషన్ ఏంటి? క్లాస్ ఏంటి చెప్పండి? ఎన్క్యాప్సులేషన్ అంటే కాన్సెప్ట్, క్లాస్ అంటే ఆ కాన్సెప్ట్ కి ఇంప్లిమెంటేషన్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమైందా అందరికి? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఎన్క్యాప్సులేషన్ ఏంటి, క్లాస్ ఏంటి, రెండింటికి సేమ్ డెఫినేషన్ ఏంటి అనుకోకూడదు. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ప్లాన్ కి రియాలిటీ క్లాస్ అనుకోండి. అట్లా కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తే అది క్లాస్. సో ఇప్పుడు మీకు బిజినెస్ వైజ్ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు క్లాస్ లో ఫంక్షనల్ కాంపోనెంట్స్ ప్లస్ అట్రిబ్యూట్స్ ఉంటాయి అన్న. ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే మీకు చెప్పా. సపోజ్ ఇప్పుడు మనమే క్లాస్ అనుకోండి, మన ఫంక్షనల్ కాంపోనెంట్స్ హార్ట్, కిడ్నీస్, లివర్, ఐస్, బ్రెయిన్, ఇవన్నీ ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఇవన్నీ కనెక్టెడ్ గా వర్క్ అవుతాయి ఒకదానికి. అవును. మరి అట్రిబ్యూట్స్ ఏంటి? అట్రిబ్యూట్సే ఈ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తాయి. నేను నిలబడాలా పడిపోయాలా అని చెప్పేది ఎవరు? బీపీ. ఏం చెప్పింది? బీపీకి ఒక వాల్యూ ఉందిగా.
బీపీకి ఒక వాల్యూ ఉంది కదా, బీపీ వాల్యూనే యాట్రిబ్యూట్. బీపీ అనేది యాట్రిబ్యూట్ అయితే యాట్రిబ్యూట్ వాల్యూని హోల్డ్ చేసింది, ఆ వాల్యూనే సిస్టమ్ని కంట్రోల్ చేసింది. ఓకే, బీపీ 500 పడిపోతాం, బీపీ 20 పడిపోతాం, ఉండాల్సినంత ఉంటే దట్స్ ఓకే, బట్ ఇట్ హ్యాస్ అ వాల్యూ, ఇట్ ఈస్ హోల్డింగ్ ఏ వాల్యూ. యాట్రిబ్యూట్ అంటే ఆ సిస్టమ్ లో దట్స్ వన్ పారామీటర్, ఇట్ విల్ హోల్డ్ ఎ వాల్యూ, అదే కంట్రోల్ చేసేది సిస్టమ్. యాట్రిబ్యూట్స్ లేకుండా వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కాదు. యాట్రిబ్యూట్స్ కంపల్సరీ ఉండాల్సింది. ఇప్పుడు హార్ట్ ఉంది, హార్ట్ కి సంబంధించిన యాట్రిబ్యూట్ చెప్పండి. హార్ట్ రేట్, ఓకే, బీటింగ్ రేట్ ఉంటుంది కదా, 72 ఎంతో చెప్తాం కదా, 72 5 ఏం పని చేయదు. ఓకే, 172 కష్టమే అది కూడా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాట్రిబ్యూట్స్ విల్ బి దేర్ ఇన్ ఎ సిస్టమ్, ఫర్ షూర్ యాట్రిబ్యూట్స్ విల్ బి దేర్. కార్ ఉందనుకోండి, కార్ కి ఫంక్షనల్ కాంపోనెంట్స్ తెలుసు మీకు, యాట్రిబ్యూట్స్ ఏం చెప్పండి? కంట్రోల్ చేసేది. స్పీడ్ అంటే మీరు ఎలా చెప్పాలి? ఇప్పుడు గియర్ నెంబర్ 5 మంచిగా ఫాస్ట్ గా వెళ్తుంది, 3 అంటే కంట్రోల్ అయిపోలే, మూమెంట్ కొంచెం స్లో అయింది, 1 అయితే ఇంకా స్లోగా వెళ్ళింది, మీరు ఎంత నొక్కినా కానీ వెళ్ళదు. ఓకేనా? సో దాంట్లో మళ్ళీ ఇది ఉంటుంది, ఏది క్యూబిక్ సెంటీమీటర్స్ లో సిసి అని ఉంటుంది కదా, సిసిని బట్టి పికప్ కెపాసిటీ ఉంటుంది. మళ్ళీ సిసి వాల్యూ అనేది కంట్రోల్ చేసిద్దా లేదా సిస్టమ్, దట్స్ వాట్ యాట్రిబ్యూట్స్. అవి యాట్రిబ్యూట్ అంటే మీరు ఏ అప్లికేషన్ డెవలప్ చేసినా ఆ అప్లికేషన్ లో ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎక్కడ డెవలప్ చేయాలంటే క్లాసెస్ లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి అంటే అప్లికేషన్ ఒక రూఫ్ అయితే మళ్ళీ అప్లికేషన్ లో క్లాస్ అనేది దాని లోపల ఉన్న రూఫ్, బాక్స్ లోపల ఒక బాక్స్, ఆ రెండో బాక్స్ లోపలే ఫంక్షనల్ కాంపోనెంట్స్ వస్తాయి. అర్థమైనా? నిన్న మీకు చెప్పినప్పుడు మొన్న అప్లికేషన్ లోపల ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఉంటాయని చెప్పా? క్లాస్ లోపల. మరి రెండిట్లో ఏది నిజం అంటే రెండు నిజమే. అప్పటికి మీకు క్లాస్ గురించి తెలియదు కాబట్టి అప్లికేషన్ లో ఉంటాయన్న. అప్లికేషన్ లోపల కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ లోపల ఫంక్షనాలిటీస్, అంటే ఓవరాల్ గా ఫంక్షనాలిటీస్ అప్లికేషన్ లో ఉన్నట్టే కానీ బయట ఉంది. అప్లికేషన్ లోపలికి వెళ్తే దాని లోపల క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ లోపల మళ్ళీ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటబుల్ బిహేవియర్ ఉంది ఎవరికి? క్లాసెస్ కి. క్లాస్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిద్దో ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని ఒకదానికొకటి కనెక్టెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతా వెళ్తాయి. అర్థమైందా? దట్స్ వాట్. ఓకే, నౌ ఇప్పుడు బిజినెస్ వైజ్ గా కూడా వి విల్ డిస్కస్. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఒక బిజినెస్ ని అప్లికేషన్ గా రెడీ చేశారు. మరి క్లాసెస్ ఏంటి బిజినెస్ తో డిస్కస్ పోలిస్తే అంటే డిపార్ట్మెంట్స్. క్లాసెస్ ఏంటి? ఒక బ్యాంక్ అనే బిజినెస్ ఏం తీసుకుందాం? బ్యాంక్ అనేది బిజినెస్ అయితే బ్యాంక్ అనేది అప్లికేషన్ అవుతుంది. బ్యాంక్ అనేది బిజినెస్ అయితే బ్యాంక్ అనేది అప్లికేషన్ అవుతుంది. బ్యాంక్ అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. బ్యాంక్ లోపల ఏముంటాయి? డిపార్ట్మెంట్స్ ఉంటాయి. చెప్పండి ఒక 4-5 డిపార్ట్మెంట్స్. ఫస్ట్ లోన్ అనేది ఒక డిపార్ట్మెంట్ 1. దీనికి ఎగ్జిక్యూషన్ బిహేవియర్ ఉంటుందా ఉండదా? లోన్ డిపార్ట్మెంట్ లోనే కదా లోన్ ట్రాన్సాక్షన్ అంతా ఇనిషియేట్ అయ్యి ప్రాసెస్ అయ్యి ఫైనల్ గా క్లోజ్ అయ్యేది. ఎగ్జిక్యూటబుల్ బిహేవియర్ ఉండేది డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ ఏమైంది? క్లాస్ అయింది. మీకు అర్థం కావడం కోసం లోన్ క్లాస్ అని రాస్తుంది. మీరు రియాలిటీలో కంపేర్ చేయాలి బ్రెయిన్ లో. ఒక బ్యాంక్ అనేది ఒక ఫిజికల్ లొకేషన్ అనుకోండి, దాని లోపల 4 గదులు ఉంటే ఒక్కొక్క గది ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనుకొని కంపేర్ చేసుకోండి. ఓకే, అదే క్లాస్ అయితే. ఓకే, లోన్ క్లాస్. తర్వాత ఇంకా చెప్పండి. ఇన్సూరెన్స్ అనేది ఒక క్లాస్. నెక్స్ట్ డిపాజిట్స్. కార్డ్స్ అనేది ఈజ్ ఎ క్లాస్. అంటే కొంచెం హై లెవెల్లో వెళ్దాం, మరి లోపలికి వెళ్ళిపోకుండా. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను నేను, చూడండి. వెరిఫికేషన్. ఏంటిది? వెరిఫికేషన్ అనేది ఒక క్లాస్. మీకు అర్థం కావడం కోసం క్లాస్ అని పెడుతున్నా ఎండింగ్ లో. ఓకే, బ్యాంక్ అనేది అప్లికేషన్ అయితే బ్యాంక్ అనేది ఒక ఆర్కిటెక్చర్ అయితే దాని లోపల ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని క్లాసెస్. ఒక అప్లికేషన్ లో ఒక్క క్లాస్ తో పని అయిపోయిద్దా? మొత్తం అన్ని పనులు అయిపోతాయి? అవ్వో. కంపల్సరీ మల్టిపుల్ క్లాసెస్ కావాలి. ఇప్పుడు నేను చెప్తా ఏమని, అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత క్లాసెస్ క్రియేట్ చేయాలని. మల్టిపుల్ క్లాసెస్ అవసరం అవుతాయని చెప్తా. మీరు వెంటనే అడుగుతారు, ఎందుకు అన్ని క్లాసెస్ ఒక దాంట్లో చేయొచ్చు కదా అని మీరు అడుగుతారు. అందుకని ఎగ్జాంపుల్ చెప్తుంది. మీ బ్యాంక్ లో కూడా లోను, ఇన్సూరెన్స్, కార్డ్స్, వెరిఫికేషన్ ఒకే డిపార్ట్మెంట్ లో మొత్తం చేస్తే పని జరిగిద్ది, జరగదని చెప్పలేము. కానీ ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు? ల్యాక్ ఆఫ్ కాంప్లెక్సిటీ, క్లారిటీ ఉండదు. మీకు ఏం జరుగుతుందిరా బాబు, అన్ని ఏడే జరుగుతున్నాయి అర్థం కాదు. అందుకని మీరు ఏం చేస్తారు? సెగ్రిగేషన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా ఒక ప్రాపర్ స్ట్రక్చరల్ డిజైన్ తో వెళ్ళాలి మీరు. ఒక ప్రాపర్ సెగ్రిగేషన్ ఉండాలి. అలా లేనప్పుడు ప్రాబ్లం ఏంటి? అర్థం కాదు. పని అయితే ఎండ్ ఆఫ్ ద డే పని జరిగిద్ది, కానీ ఎక్కువ టైం పట్టిద్ది. ఇప్పుడు మనకి
ఒక షెల్ఫ్ ఉంది అనుకోండి, ఒక బీరువా ఉంది, బీరువాలో అన్ని బట్టలు పెట్టుకుంటున్నాం. మనకి ఎథ్నిక్ వేర్ ఉంది, క్యాజువల్ వేర్ ఉంది, పార్టీ వేర్ ఉంది, ఆఫీస్కి వెళ్ళే ప్రొఫెషనల్ వేర్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ డ్రెస్సెస్ ఉన్నాయి మన దగ్గర. మొత్తం కలిపి మూటగట్టి పెట్టాం. మనం అలాగే పెడతాం, వీళ్ళు నీట్గా పెట్టుకుంటారు లేడీస్. మనం అంతా మొత్తం గొప్ప గొప్ప ఒక చోట వేసాం. మనకు కావాల్సింది తీసుకోగలుగుతాం లేదా ఎండ్ ఆఫ్ ది డే తీసుకోగలుగుతాం. కాకపోతే ప్రాబ్లం ఏంటి, అర్థం కాదు. ఏది ఎక్కడి నుంచి తీయాలో అర్థం కాదు, టైం పట్టింది. ఇప్పుడు ర్యాక్ 1 ఒక స్టిక్కర్ అంటించండి, ఎథ్నిక్ వేర్ అని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ర్యాక్ 2 ఏంటిది, క్యాజువల్ వేర్, స్టిక్కర్ అంటించి క్యాజువల్ వేర్. ఇప్పుడు ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల ప్రాపర్ గా సెగ్రిగేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఏది ఎక్కడ ఉందో తెలిసిద్ది, దేని పని అది చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అందుకనే డిపార్ట్మెంట్స్ గా డివైడ్ చేస్తారు. రియాలిటీలో ఎలా ఉంటుందో టెక్నాలజీ అలాగే ఇంప్లిమెంటేషన్ చేయాలి. నేను ఒక బిజినెస్ తీసుకొని టెక్నాలజీతో ఇంప్లిమెంట్ చేయాలంటే నా ఇష్టం వచ్చిన ఆర్కిటెక్చర్ తో వెళ్ళను. రియల్ గా కళ్ళ ముందు ఏ ఆర్కిటెక్చర్ కనపడుతుందో దాన్నే డిజిటలైజ్ చేస్తాం. ఎక్కడ ఇంచు కూడా తేడా రాకూడదు. కొంచెం తేడా వచ్చినా $1 million లాస్ వచ్చింది. అర్థమైందా? సో రియాలిటీలో బ్యాంక్ ఉంది, దాన్ని అప్లికేషన్ క్రియేట్ చేశా. వాళ్ళ దగ్గర 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్ పెట్టా. ప్రతి డిపార్ట్మెంట్ ఏమేమి పనులు చేస్తుందో తెలుసుకుంటా, ఆ అట్రిబ్యూట్స్, ఆ ఫంక్షనల్ కాంపోనెంట్స్ దాని లోపల పెట్టుకుంటా, అయిపోయింది. రైట్? సో దట్స్ వై యూ నీడ్ టు క్రియేట్ హౌ మెనీ క్లాసెస్, మల్టిపుల్ యాజ్ పర్ ద బిజినెస్. ఓకే, సో ఈ స్ట్రక్చర్ మళ్ళీ మనం ఫ్యూచర్ లో డిస్కస్ చేస్తాం కింద కాన్సెప్ట్స్ లో. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇక్కడ ఎన్ని 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. లోన్ డిపార్ట్మెంట్ ఉంది, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అనేది క్లాస్ గా సినోనిమ్ గా అర్థం చేసుకోండి. కార్డ్స్ అనే డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కార్డ్స్ ఇష్యూ చేస్తారు, ఇన్సూరెన్స్ పాలసీస్ ఇష్యూ చేస్తారు, లోన్ ఇష్యూ చేస్తారు. లోన్ ట్రాన్సాక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది, లోన్ డిపార్ట్మెంట్ లోనే స్టార్ట్ అయింది. ప్రాసెసింగ్ అయ్యిద్ది, ఫైనల్ గా ఎక్కడ క్లోజ్ అయింది, లోన్ డిపార్ట్మెంట్ వాళ్ళే క్లోజ్ చేస్తారు ఫైనల్ గా అప్లికేషన్ తీసుకొని. కానీ ఈ మధ్యలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావచ్చు, వేరే డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి రావచ్చు. ఇన్సూరెన్స్ కూడా సేమ్, కార్డ్స్ కూడా సేమ్, వెరిఫికేషన్ కూడా సేమ్. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడన్నా ట్రాన్సాక్షన్ ని బిగిన్ చేసిద్దా? మామూలుగా ఆలోచించండి, టెక్నాలజీలో ఆలోచించండి. జనరల్ గా ఆలోచిస్తే మీరు చెప్పేయచ్చు. ఆ డిపార్ట్మెంట్ ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకొని ఒక ట్రాన్సాక్షన్ బిగిన్ చేసి మీకు ఏమన్నా చేసిద్దా ఎప్పుడన్నా? వాళ్ళు ఎప్పుడు వస్తారు పిక్చర్ లోకి? అంటే ఏ ఒక పాయింట్ ఆఫ్ టైంలో లోన్ అప్రూవ్ అవ్వాలా రిజెక్ట్ అవ్వాలంటే ఒక క్రైటీరియా ఏంటి, వెరిఫికేషన్. ఇన్సూరెన్స్ పాలసీ వీడికి వెళ్ళాలా వద్దా, ప్రీమియం కట్టే క్యాపబిలిటీ ఉందా లేదా అంటే వెరిఫికేషన్. కార్డ్ ఇవ్వాలా, క్రెడిట్ కార్డ్ వద్దా అనే తెలుసుకోవాలంటే వెరిఫికేషన్. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు ఎలా అవుతుంది అంటే కామన్ డిపార్ట్మెంట్. ఎలా అయింది? కామన్ డిపార్ట్మెంట్ ఫర్ లోన్, ఇన్సూరెన్స్, కార్డ్స్. వెరిఫికేషన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని లోన్ లో ఒకసారి, అవసరమైతే లోన్ కి అవసరం అవుదా, అవసరమైతే లోన్ లో ఒకసారి, ఇన్సూరెన్స్ క్లాస్ లో మళ్ళీ ఒక చోట, మళ్ళీ కార్డ్స్ క్లాస్ లో ఒకసారి, ఇలా 3 సార్లు క్రియేట్ చేయకూడదు. ఏం చేయాలి, మూడిటికి కామన్ అయిన దాన్ని సపరేట్ క్లాస్ లో పెట్టుకొని 3 ఆ సపరేట్ క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోగలిగే ఎబిలిటీ ఇవ్వగలగాలి. అవునా కదా? అట్లాగే ఉంటుందా రియల్లో? ఉండదా? ఇలాంటి రియల్ టైమ్ రిక్వైర్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి డిజిటలైజ్ చేస్తున్నాం కదా, క్లాసెస్ గా క్రియేట్ చేశాం కదా. ఇప్పుడు ఎలాంటి ఫీచర్ కావాలి నాకు? క్లాసెస్ మధ్యలో ఒక క్లాస్ వెళ్ళి ఇంకో క్లాస్ తో మాట్లాడుకొని ఫంక్షనాలిటీస్ ని రన్ టైమ్ లో యాక్సెస్ చేసుకునేలాగా కావాలి. అవసరం వచ్చిందా లేదా? దీన్ని ఫుల్ఫిల్ చేసే ఎబిలిటీ టెక్నాలజీ దగ్గర ఉండాలిగా. రియాలిటీలో అంటే మనుషులు నార్మల్ గా మనం ఏం చేస్తాం, వెళ్తాం ఆ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకుంటాం అప్లికేషన్. ఇప్పుడు అంతా అలా లేదు కదా, అంతా డిజిటలైజ్ అయిపోయింది. నేను ఇంతకుముందు కరెంట్ బిల్ వెళ్ళి కట్టేవాడు, ఇప్పుడు వెళ్ళి కడతాను లేదు, డైరెక్ట్ గా ఫోన్ పే, గూగుల్ పే చేస్తాను. అప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు కూడా అంతే చేస్తాను. ఇప్పుడు లోన్ క్లాస్ అనేది వెరిఫికేషన్ క్లాస్ తో మాట్లాడుకొని అక్కడున్న ఫీచర్స్ ని ఇది వాడుకోగలిగారు. కాల్ చేసుకొని ఇన్పుట్ ఇస్తే వాడి ఆ ఫీచర్ యూజ్ అయ్యేలా ఉండాలి. ఇట్లాంటి కమ్యూనికేషన్ కావాలి. దెన్ there is a concept that has been implemented to make it possible. ఏంటి ఆ కాన్సెప్ట్ పేరు? ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అనేది మీకు సింపుల్ గా అర్థం కావాలంటే ఫ్యామిలీ ట్రీ స్ట్రక్చర్. మన ఫ్యామిలీ ఎలా అయితే ఉంటుందో ట్రీ స్ట్రక్చర్ లో రండి. మీరున్నారు, మీ పైన ఎవరు ఉంటారు? మీ పేరెంట్స్ ఉంటారు, మీ పేరెంట్స్ పైన వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పైన అలా అలా వెళ్ళిపోతానే ఉంటది కదా. అలా పైకి పై నుంచి ఎక్కడి నుంచో వస్తే మీ దగ్గర ఆగింది, మీకు పెళ్ళైతే నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. అట్లా చూడండి, మన రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో టెక్నాలజీ కూడా అలాగే డిజైన్ అయి ఉంటుంది. రియాలిటీలో మాట్లాడుకుంటాం, ఫాదర్, సన్, గ్రాండ్ సన్, 3 లెవెల్స్ తీసుకొని మాట్లాడదాం. ఫాదర్ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉందనుకోండి, సన్ వాడుకోగలుగుతాడా? వాడుకోలేడు. చిల్డ్రన్ వాడుకోవచ్చుగా. 2 చిల్డ్రన్ ఉంటే 2 వాడుకోవచ్చుగా.
ఇద్దరు చిల్డ్రన్ కలిపితే ఒకే ఫాదర్ నుంచి వచ్చినట్టుగా డ్రా చేసుకోండి. ఇద్దరు ఫాదర్ దగ్గర ఏ ప్రాపర్టీ ఉన్నా వాడచ్చు. ఆ ఫాదర్ దగ్గర కూడా ప్రాపర్టీ ఉంది, అది కూడా కింద ఉన్న వాళ్ళు వాడచ్చా? ఫాదర్ దగ్గర ఉన్నది ఫాదర్ వాడుకోవచ్చు, గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉన్నది ఫాదర్ వాడుకోవచ్చు, గ్రాండ్ చిల్డ్రన్ కూడా యాక్సెస్ చేయొచ్చు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. తరతరాల ఆస్తులు అంటారు కదా, అంతే. ఇలాగే టెక్నాలజీ డిజైన్ చేశారు. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు రిలేషన్ బిల్డ్ చేయడానికి. క్లాసెస్ కి మధ్యలో ఒక రిలేషన్ బిల్డ్ చేయాలి. అక్కడ ఒక క్లాస్ ఏమో పేరెంట్ అవ్వాలి, ఇంకోటేమో చైల్డ్ అవ్వాలి. చైల్డ్ కెన్ యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ పేరెంట్. ఎందుకు అట్లా ఎందుకు చేయాలి? చైల్డ్ దగ్గరే మొత్తం పెట్టుకోవచ్చు అంటే రీయూజబుల్. 2 చైల్డ్ ఉన్నాయి, రెండింటి దగ్గర నేను 2 సార్లు క్రియేట్ చేయను. పేరెంట్ దగ్గర క్రియేట్ చేసి రెండింటి దగ్గర యాక్సెస్ చేసి, ఒకసారి క్రియేట్ చేసి 2 ప్లేసెస్ లో సిబ్లింగ్స్ కి మధ్యలో యాక్సెస్ అవుతుందా? అంటే జనరల్ గా మాట్లాడితే అన్నదమ్ముల ప్రాపర్టీ ఒకళ్ళకి ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? అలాగే టెక్నాలజీలో కూడా సిబ్లింగ్ క్లాసెస్ డు నాట్ యాక్సెస్ ఈచ్ అదర్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ లో తీసుకుంటే వెరిఫికేషన్ అనేది ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. ఎక్కడ ఉండాలి? కామన్ అయి ఉండాలి. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ కి కనెక్టెడ్ గా లోన్, అక్కడి నుంచి మళ్ళీ ఇన్సూరెన్స్, దాని నుంచే కార్డ్స్. అంటే వెరిఫికేషన్ ఈజ్ పేరెంట్ క్లాస్, దీస్ 3 are children. When you define inheritance relation between those, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితే రాస్తారు మీరు ఎక్స్టెండ్స్ అనే కీవర్డో లేకపోతే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డో ఇన్హెరిట్స్ అనే కీవర్డో రాస్తారు. పెగాలో ఎలా చేస్తారని నేను చెప్తా తర్వాత. ఓకే, ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ రిలేషన్ డిఫైన్డ్ between two classes where class A andam, class A inherits, okay, I write like this, class B inherits from class A, then class B is said to be ఏమంటారు? చైల్డ్ క్లాస్. whereas class A is said to be parent. Class B can access any features of class A. అంటే దాని దగ్గర ఉన్న అట్రిబ్యూట్స్ ఫంక్షనాలిటీస్ అన్నిటినీ యాక్సెస్ చేసుకో. అంటే మీ ఫాదర్ దగ్గర ఉన్న డబ్బులు మీ దగ్గర ఉన్న డబ్బులు, మీ ఫాదర్ దగ్గర డబ్బులు ఉంటే మీ దగ్గర ఉన్నట్ట లేనట్ట? అంతే కదా. పైన క్లాస్ లో ఉంటే నా దగ్గర ఉన్నట్టే. మీరు ఇక్కడ క్రియేట్ చేసినా పైన క్రియేట్ చేసినా ఒకటే, డిఫరెన్స్ ఉంది. కాబట్టి కింద క్రియేట్ చేస్తే సిబ్లింగ్స్ కి వెళ్ళదు, పైన క్రియేట్ చేస్తే సిబ్లింగ్స్ కి కూడా అందుతుంది. ఎప్పుడు క్రియేట్ చేయాలి? కామన్ ఫంక్షనల్ కాంపొనెంట్ ఏదన్నా ఉంటే పేరెంట్ లో పెట్టుకోండి. ఓన్లీ ఆ క్లాస్ కే సంబంధించింది అనుకోండి, ఏం చేస్తారు? చైల్డ్ క్లాస్ లో పెట్టుకుంటారు. ఓకే, ఒక ల్యాప్టాప్ కొనాలి, ఇద్దరు పిల్లలకి ఒక ల్యాప్టాప్ సరిపోయిద్ది అని చెప్పారు స్కూల్లో. ఓకే, ల్యాప్టాప్ కొనుక్కొని ఫాదర్ దగ్గర పెట్టుకొని ఎవరు అడిగితే అలాగిస్తారు. ఓకే, లేదు మీ ల్యాప్టాప్ వేరు నా ల్యాప్టాప్ వేరు అన్నారు. ఓకే, లేకపోతే ఇద్దరు చిల్డ్రన్ తీసుకోండి, అమ్మాయి అబ్బాయి, ల్యాప్టాప్ కొనాలి. వాళ్ళ ల్యాప్టాప్ ఇద్దరికి ఒక ల్యాప్టాప్ చాలా అని చెప్పారు. ఫాదర్ దగ్గర ల్యాప్టాప్ పెట్టుకుంటాడు, ఎవరు వెళ్ళి అడిగితే వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఆ టైంలో ఇద్దరికి డ్రెస్సెస్ కొనాలి, ఒకటే కొనాలా? ఎవరి డ్రెస్సెస్ వాళ్ళకే కొనాలి. ఓకే, వీళ్ళ డ్రెస్ వీళ్ళ దగ్గరే ఉంటది, వాళ్ళ డ్రెస్ వాళ్ళ దగ్గరే ఉంటది. అంటే అక్కడ వరకే కావాల్సిన ఫంక్షనల్ కాంపొనెంట్ ని అక్కడ క్రియేట్ చేసుకుంటాం. కామన్ అయితే పైన క్లాస్ లో క్రియేట్ చేయాలి. ఎందుకు ఇన్హెరిటెన్స్ లోకి వెళ్ళాలి మనం? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ఏం చెప్పండి? అగైన్ మళ్ళీ అయ్యే వస్తుంది, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇదే మాటలు మీకు చాలా అప్లికేషన్ లో వినపడి క్లాసెస్ దగ్గర కూడా వినపడుతున్నాయి. 2 ట్రూనే, రెండిట్లో అచీవ్ చేస్తాం. చూడండి ఏంటిది? రీయూజబిలిటీ. ఓకే, ఇంకా ఈజీ టు మెయింటైన్. ఆబ్వియస్లీ ఒక చోట చేస్తే Time ఒక చోట save మెయింటైన్. ఈజీ టు ఎక్స్టెండ్, మళ్ళీ ఈజీ టు ఎక్స్టెండ్. టైం సేవింగ్, ఆబ్వియస్లీ యాజ్ యూ టోల్డ్, టైం సేవింగ్ అంటే మనీ సేవింగ్. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ కొన్ని సమయాల్లో, అన్ని చోట్ల అన్నిసార్లు కాకపోయినా. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? సో అంటే ఇప్పుడు మనం ఏదైతే పెగాలో వర్క్ చేసేటప్పుడు క్లాసెస్ క్రియేట్ చేయాలి. ఓకే, ఎలా? నావిగేషన్స్ తో క్రియేట్ చేసినప్పుడు ఏది పేరెంట్ ఏది చైల్డ్ అని రిలేషన్స్ డిఫైన్ చేసుకోవాలి. ఫంక్షనల్ కాంపొనెంట్స్కి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ కాంపొనెంట్ ని పేరెంట్ దగ్గర క్రియేట్ చేయాలా చైల్డ్ దగ్గర క్రియేట్ చేయాలా చూసుకోవాలి. అవన్నీ ఎలా తెలుస్తాయి? బిజినెస్ తెలిస్తే తెలుస్తుంది. ఇక్కడ మీరు వెరిఫికేషన్ పేరెంట్ అని ఎలా చెప్పారు? మీకు బిజినెస్ అర్థమైంది కాబట్టి చెప్పగలిగారు. బిజినెస్ అర్థం కాలేదనుకోండి చెప్పగలుగుతారా? వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మీకు తెలియదు. లోన్ కి ఇన్సూరెన్స్ కి వెరిఫికేషన్ అవసరం అయిద్దని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు తెలియదు, అప్పుడు చెప్పగలుగుతారా మీరు? సో దట్స్ వాట్. ఇక్కడ
ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అనే క్వశ్చన్ కన్నా అసలు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని ఎందుకు తెచ్చుకున్నారన్నది చాలా ముఖ్యం. ఓకే, అంటే మీ టెక్నాలజీ మొత్తం ఎలా డిజైన్ చేశాడు, రియాలిటీలో ఏది అవసరమైద్దో దానికి తగ్గట్టుగా డిజైన్ చేశాడు తప్ప కొత్తగా మ్యాజికల్ గా ఏమీ చేయట్లేదు టెక్నాలజీ. అది మీకు అర్థం కావాలి. ఓకేనా, మొత్తం చూస్తే హ్యూమన్ రిలేషన్ ఎలా ఉంది అలాగే ఉంది. ఇన్కాప్సులేషన్ అన్నాడు, హ్యూమన్ అని చెప్పేసాం, ఒక పర్సనే ఇన్కాప్సులేషన్. ఇన్హెరిటెన్స్ అన్నాం, ఫ్యామిలీ రిలేషన్. అంటే మన పర్సనల్ లైఫ్ లో ఏముందో మొత్తం అంతే. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఒక పర్సన్ కి సంబంధించిన జీవితం అంతే. దాంట్లో ఏమున్నాయో అలాగే డిజైన్ అయింది ఆ సిస్టమ్ అంతా, కొత్తగా ఎక్కడి నుంచి రాలేదు. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇప్పుడు మీరు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు దేర్ ఆర్ two categories they have divided into abstract and concrete. ఇది ఎలా డిసైడ్ అవ్వాలి, ఒక క్లాస్ అబ్స్ట్రాక్ట్ ఒక క్లాస్ కాంక్రీట్ అనేది, దానికి ఎగ్జిక్యూషన్ బిహేవియర్ ఉందా లేదా, అంటే అది ట్రాన్సాక్షన్ ని ఇనిషియేట్ చేసే క్లాసా కాదా. ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అంటే ట్రిగ్గర్ పాయింటా కాదా. లోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు, ఆ డిపార్ట్మెంట్ కి ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే ఎబిలిటీ ఉండాలా వద్దా. ఏ ట్రాన్సాక్షన్, లోన్ ట్రాన్సాక్షన్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు, వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే ఎబిలిటీ ఉండాలా వద్దా. ఉండాలి. ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్ చేస్తారు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చాక ఫైనల్ గా అక్కడే క్లోజ్ చేస్తారు. తర్వాత కార్డ్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసే డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి కార్డ్ ఇష్యూ చేయడానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే ఎబిలిటీ ఉండాలా వద్దా. ఉండాలి. అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, అకౌంట్ క్రియేషన్ ఉండాలి, డిపాజిట్స్ ఉండాలి, విత్డ్రావల్స్, ట్రాన్సాక్షన్స్ అక్కడ ట్రిగ్గర్ అవుతాయి. ట్రాన్సాక్షన్ ఎక్కడైతే ట్రిగ్గర్ అవ్వాలనుకునే డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటిని క్లాసెస్ గా మనం డిజిటలైజ్ చేసినప్పుడు దోస్ ఆర్ కాంక్రీట్ డిపార్ట్మెంట్స్, కాంక్రీట్ క్లాసెస్. ఈ క్లాస్ లో ఫంక్షనాలిటీస్ ఉండాలి, అట్రిబ్యూట్స్ ఉండాలి, కానీ ట్రాన్సాక్షన్ ట్రిగ్గర్ అయ్యే ఫీచర్ ఉండద్దు యాజ్ పర్ ద బిజినెస్. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేద్దామా, ట్రాన్సాక్షన్ చేసుకోండి మీరు స్టార్ట్ చేసుకోండి అని అలాంటి క్యాపబిలిటీ ఇచ్చేద్దామా, ఇవ్వచ్చా? వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చా? ఇప్పుడు ఇక్కడ క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్తున్నా, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేద్దామా, క్లాస్ చెప్పే అథారిటీ ఇచ్చేద్దామా? ఇవ్వం కదా. ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు సెషన్ జరగడం అనేది, అడ్మినిస్ట్రేటర్ కి ఆ అథారిటీ ఇవ్వకూడదు, రైట్? అంటే ఇదంతా బిజినెస్ మొత్తం, మళ్ళీ బిజినెస్ ని బట్టే టెక్నాలజీ తయారవుతుంది. సో ఏ డిపార్ట్మెంట్స్ కి అయితే ట్రాన్సాక్షన్ ట్రిగ్గరింగ్ అనే ఫెసిలిటీ కావాలో వాటిలన్నింటినీ కాంక్రీట్ క్లాసెస్ గా పెట్టండి. దేనికైతే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే ఎబిలిటీ వద్దో దాన్ని అబ్స్ట్రాక్ట్ అని పెడతారు, అంతే. యూజువల్లీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కమ్స్ ఎట్ ద హైయర్ లెవెల్. యూజువల్లీ అంటే అర్థం ఏంటి, కనబడుతుంది, అందుకని అబ్స్ట్రాక్ట్ కింద ఉండి కాంక్రీట్ పైన ఉండకూడదని చెప్పలేము. పాసిబిలిటీ ఉంది ప్రాక్టికల్ గా చేయడానికి, కానీ రియాలిటీలో నాకు అలా కనపడినప్పుడు అలా చేయండి. రియాలిటీలో నాకు ఎలా కనబడుతుంది, అబ్స్ట్రాక్ట్ పైన కనబడుతుంది, ఏదైతే షేరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వెరిఫికేషన్ లాంటి పైన కనబడుతుంది, కింద అన్ని అక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాయి, కాబట్టి కింద ఎగ్జిక్యూషన్ ఇవన్నీ కాంక్రీట్. యూజువల్ గా కాంక్రీట్ లెవెల్ ఎక్కడ వస్తుంది, కింద వస్తుంది. అబ్స్ట్రాక్ట్ లెవెల్ ఎక్కడ వస్తుంది, పైన. అర్థమైన అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి. ఇప్పుడు క్లాస్ అంటే క్లాసే, అది అబ్స్ట్రాక్ట్ అవ్వనివ్వండి కాంక్రీట్ అవ్వనండి. క్లాస్ లో ఏముంటాయి, ఫంక్షనల్ కాంపనెంట్స్ ప్లస్ అట్రిబ్యూట్స్ ఎక్కడైనా ఉంటాయి కదా, అబ్స్ట్రాక్ట్ అయినా ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ అనే మాటలు తీసేస్తే మిగిలేది ఏంటి, క్లాసే మిగిలింది. కాబట్టి రెండిట్లో ఉంటాయి. ఇక్కడ ఉండేది ఏంటి, ఇక్కడ ఉన్నది ఏంటి, ఇక్కడ నో ట్రాన్సాక్షన్ కెన్ బి ఇనిషియేటెడ్. ఎలా రాద్దామా, లేకపోతే ట్రాన్సాక్షన్ కెన్ నాట్ బి ఇనిషియేటెడ్. కెనాట్ బి, మీకు ఇనిషియేటెడ్ అంటే అర్థం కావాలి. ఇనిషియేటెడ్ అనేది ఏమర్థమైంది మీకు, ట్రిగ్గరింగ్ అంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ట్రిగ్గరింగ్ ఉండదు అక్కడ ట్రాన్సాక్షన్. మోర్ టెక్నికల్ టెర్మినాలజీలోకి వెళ్తే ఇన్స్టాన్షియేషన్ అంటారు. ఏమంటారు, ఇన్స్టాన్షియేట్ అంటారు. ఇన్స్టాన్షియేషన్ అంటే ఇనిషియేషన్ అనే అర్థం. ఓకే, అక్కడికి వద్దాం తర్వాత. దట్స్ డిఫరెంట్ టెక్నికల్ టెర్మినాలజీ. ఇక్కడ ఏముంటది, ప్లస్ ట్రాన్సాక్షన్ కెన్ బి ఇనిషియేటెడ్. కాంక్రీట్ క్లాస్ లో ఇనిషియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి మొన్న చెప్పాను, మీకు గుర్తుందా? ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్, వాటిని కంపేర్ చేయండి, క్లాసెస్ తో కంపేర్ చేసుకోండి. మైండ్
ఆర్గనైజేషన్ లో ట్రాన్సాక్షన్ చేస్తామా? టాప్ మోస్ట్ ఎంటిటీ చెయ్యం. డివిజన్స్ లో చేస్తామా? మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పేసి ప్రొడక్షన్ హౌస్ అవన్నీ డివిజన్ లో చేస్తామా? యూనిట్ లో చేస్తాం. కాబట్టి యూనిట్ ఏ లెవెల్ అయింది? క్లాస్ తో పోలిస్తే కాంక్రీట్. పై రెండు అలాగే స్ట్రక్చర్ క్రియేట్ అయింది. నేను చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తా చూడండి. మీరు మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు వి గాట్ సో మెనీ క్లాసెస్ క్రియేటెడ్. అప్లికేషన్ చేసినప్పుడు ఏమేం క్రియేట్ అయినాయి అని మాట్లాడారు. అప్లికేషన్ క్రియేట్ అయింది, క్లారిటీ ఉందిగా. ఆపరేటర్ ఐడి క్రియేట్ అయింది, క్లారిటీ ఉందిగా. ఆర్గనైజేషన్ క్రియేట్ అయింది, క్లారిటీ ఉందిగా. ఈ మూడు కాకుండా చాలా క్రియేట్ అయినాయి. ఒకదానికి వస్తున్నాం ఇప్పుడు. క్లాసెస్ కూడా పెగా క్రియేట్ చేసింది ఆటోమేటిక్గా. అడిషనల్ గా మనం చేసుకుంటాం అవసరమైనంత వరకు. ఓకే, ఇప్పుడు ఎన్ని క్లాసెస్ క్రియేట్ అయినాయి అంటే మళ్ళీ ఇక్కడ కూడా చాలా క్లాసెస్ క్రియేట్ అయ్యాయి. అన్నిటి గురించి మాట్లాడడం, ఓన్లీ 3 క్లాసెస్ గురించి మాట్లాడదాం. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని మైండ్ లో పెట్టుకొని 3 యాజ్ ఆఫ్ నో 3నే డిస్కస్ చేస్తాం. మనం ఎప్పుడైతే ఓకే నేను చూపిస్తా, మళ్ళీ లాగిన్ అయ్యి చూపిస్తా. మన అప్లికేషన్ ఏంటిది? ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడదాం. HDFC.com దాంట్లోకి నిన్న క్రియేట్ చేసిన దాంట్లోకి వచ్చాయి. వస్తే యాప్ స్టూడియో వచ్చింది కదా. మీరు చేయాల్సిన యాప్ స్టూడియో, ఐ విల్ టెల్ యూ అబౌట్ యాప్ స్టూడియో. డెవ్ స్టూడియో, డెవలపర్ స్టూడియో. ఏంటిది? మన డెవలపర్ కదా, యూనిట్ గో టు డెవ్ స్టూడియో. డెవ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మీకు అప్లికేషన్ నేమ్ కనబడుతుంది, HDFC ఆటో ఇన్సూరెన్స్. అర్థమైనా? ఇప్పుడు యాప్ అని ఉంది కదా, ఇక్కడ యాప్ ఎక్స్ప్లోరర్కి వెళ్తే క్లాసెస్ లోడ్ అవుతాయి. ఏం లోడ్ అయినాయి? ఇక్కడ 3 ఇక్కడ క్లాసెస్ కనబడుతున్నాయి కదా. 3 ఇవి, ఒకటి కాదు 3 కలిపి లోడ్ అవుతాయి. HDFC ఒక క్లాస్ అయితే, HDFC ఆటో ఒక క్లాస్ అయితే, వర్క్ అనేది ఒక క్లాస్ పేరు. 3 క్లాసెస్ ఉన్నాయి. అటు పేర్లు HDFC ఆటో, వర్క్. ఓకే, ఐ విల్ ఓకే. దీని ఇన్హెరిటెన్స్ చెప్పేటప్పుడు ఇస్తా స్క్రీన్ షాట్స్. HDFC ఈ క్లాస్ పేరు ఏదో పేరుతో మ్యాచ్ అవుతుంది. ఆర్గనైజేషన్ క్లాస్ అది టాప్ మోస్ట్ అయింది. HDFC ఆటో ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇది ఏ పేరుతో మ్యాచ్ అవుతుంది? ఇంప్లిమెంటేషన్ డిస్క్రిప్షన్, దీని పేరు మీకు చూపించే ఐడి HDFC ఆటో. అప్లికేషన్ పేరుతో మ్యాచ్ అవుతుందా? డివిజన్ లెవెల్ క్లాస్ ని అప్లికేషన్ నేమ్ తో మ్యాచ్ చేసేలాగా క్రియేట్ చేశాడు. దట్ ఈస్ అప్లికేషన్ క్లాస్ అనొచ్చు, డివిజన్. 3వ క్లాస్ ఏదైతే ఉందో యూనిట్ క్లాసు, దాని పేరు వర్క్ అని క్రియేట్ అయింది. ఎందుకో చెప్పనా? వర్క్ అంటే అర్థం ఏంటి? ట్రాన్సాక్షన్ అయినా. ఈ క్లాస్ లోనే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయింది. వర్క్ క్లాస్ లో వర్క్ అనేది జరిగింది. అలా మీనింగ్ఫుల్ గా వర్క్ అని పెట్టుకున్నాడు వాడు. నేను అందుకే మార్చలా. మార్చుకోవచ్చు అని చూపించానా? అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ మార్చొచ్చు, కానీ నేను టచ్ చేయాల. యూనిట్ క్లాస్ పేరు వర్క్ అని ఇచ్చాడు. నేను వేరే ఏదన్నా మార్చుండొచ్చు. ఈ క్లాస్ కి వర్క్ అని పేరు ఎందుకు తీసుకుంటున్నాడు అంటే, దిస్ ఈజ్ ఏ క్లాస్ వేర్ ట్రాన్సాక్షన్ గెట్స్ ఇనిషియేటెడ్. ట్రాన్సాక్షన్ ఇది నథింగ్ బట్ వర్కే కదా. వర్క్ ఇనిషియేట్ అయితే ఇక్కడే, అందుకే ఈ క్లాస్ పేరు వర్క్ అని పెట్టాడు, మీనింగ్ఫుల్ గా అర్థం కావడానికి. అయితే ఈ క్లాస్ ఏ టైప్ ఆఫ్ క్లాస్ అయి ఉంటుంది? కాంక్రీట్ అయి ఉంటుంది. అబౌట్ టు ఆర్గనైజేషన్ డివిజన్ క్లాసెస్ అబ్స్ట్రాక్ట్ అయి ఉండాలి. అంతేగా? అవుతుందో లేదో చూద్దాం. ఐ విల్ క్రియేట్ ఎ డాక్యుమెంట్. అంటే మీకు ఈ థియరీలో మధ్యలో అబ్జర్వేషన్ డాక్యుమెంట్. ఇది ప్రాక్టికల్ గా మనం చేసేది ఏం లేదు. ఇక్కడ ఏం జరిగింది అనేది అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోవాలి. ఓకే, వెన్ వి క్రియేట్ న్యూ అప్లికేషన్ బిలో రూల్స్, ఏదైనా రూల్ అంటాం. పెగాలో ఏదైనా టెక్నికల్ గా రూల్ ఏంటనేది కొంచెం టైం పడుతుంది. క్లాస్ అని రూల్ అంటాం, అప్లికేషన్ రూల్ అంటాం. అసలు ఏదైనా మాట్లాడండి పెగాలో దాన్ని ఏమంటాం? రూల్. అలా పెట్టుకోండి మైండ్ లో. వెన్ వి క్రియేట్ న్యూ అప్లికేషన్ బిలో రూల్స్ గెట్స్ క్రియేటెడ్. బిలో రూల్స్ గెట్స్ క్రియేటెడ్. ఏమేం క్రియేట్ అయింది? ఓకే, ఫస్ట్ వన్ మీరు చెప్పండి. అప్లికేషన్ క్రియేట్ అయిందా? 2 ఆపరేటర్ క్రియేట్ అయిందా? ఆర్గనైజేషన్ చాలా అయినాయి. వీఆర్ నౌ టాకింగ్ అబౌట్ క్లాసెస్. మిగతా రాసిన తర్వాత వస్తాయి ఫ్యూచర్ లో. మిగతా ఎప్పుడు వస్తాయి? ఫ్యూచర్ లో వస్తాయి. ఇప్పుడు దాని గురించి అసలు ఆలోచించదు. మీరు 5 నుంచి అసలు ఆలోచించదు. ఇవ్వాలి కాబట్టి నేను మొత్తం రాస్తాను. ఓకేనా? రూల్ సెట్స్ తర్వాత యాక్సెస్ గ్రూప్, యాక్సెస్ రోల్స్. మీరు రిపీట్ చేయొద్దు, వేరే వాళ్ళ డిస్టర్బెన్స్ అయింది. జస్ట్ లిజన్ టు మీ. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇలా ఇంకా ఉన్నాయి రాయాలంటే. చాలు ఇక్కడ వరకు. ఇవన్నీ మనకి ప్రాక్టికల్ గా వస్తాయి ఒక్కొక్కటి. నో వరీస్. ఓకే, ఫస్ట్ మనం అప్లికేషన్ గురించి మనకు తెలుసు, ఆపరేటర్ ఐడి గురించి తెలుసు, ఆర్గనైజేషన్ నేను చూపిస్తా క్రియేట్ అయింది, క్లాసెస్. వీఆర్ అట్ ద 4th పాయింట్. సో ఇన్ ద అప్లికేషన్
many number of classes got created. I'm so sorry, created, but we are going to focus on only how many classes? 3 classes. Mainly any 3 classes గురించే మాట్లాడతాం. When we log into application, switch to Dev Studio. I will give you that screenshot. Just give me a minute time, please. మీకు లాగిన్ అవడం అయితే తెలుసుగా. లాగిన్ అయినప్పుడు ఎక్కడికి వస్తారు మీరు? యాప్ స్టూడియోకి వచ్చారు. ఓకే, డెవ్ స్టూడియోకి స్విచ్ అవుతారు. బికాస్ యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ హౌ టు నావిగేట్. నేను నావిగేషన్ ఇస్తాను. డెవ్ స్టూడియోకి వచ్చిన తర్వాత చూసుకోండి. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి డెవ్ స్టూడియోకి, యూ విల్ కమ్ టు ఎ ప్లేస్ లైక్ ఐ బిలీవ్ రీసెంట్స్కి వస్తారు. ఇది లోడ్ అవుతుంది, యాప్ ఎక్స్ప్లోరర్ లోడ్ అవుతుంది. ఓకే, క్లిక్ ఆన్ యాప్ ఎక్స్ప్లోరర్ ఆన్ లెఫ్ట్ ప్యానల్. ఏమంటారు దాన్ని? సేవ్ చేయలేదు ఎంతవరకు నేను. డాక్యుమెంట్ 618 అండ్ July 02. టుడే డాక్యుమెంట్ ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఇది? నో. ఏంటిది? అబ్జర్వేషన్ డాక్యుమెంట్. అంటే ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి, తెలుసుకొని దాని మీద నుంచి ముందుకెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ ఆడు కొంత ఇచ్చాడంటే, ఎవరో బేస్మెంట్ కట్టేసి వెళ్ళిపోయారు, నేను ఇల్లు కట్టాలి. ఆ బేస్మెంట్ గురించి అర్థం చేసుకోవాలి కదా. అది అర్థం కాకుండా ఇల్లు కట్టేయగలనా? అంటే ఏయో క్రియేట్ అయినాయి కదా, వాటి మీదే కదా మనం వాడుకునేది. అవి అర్థమైతే ముందుకెళ్ళొచ్చు. ఆ స్ట్రక్చర్ అర్థమైతే నేను ఫర్దర్ గా దాన్ని యూజ్ చేసుకుంటూ ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తాను. దట్స్ ద పాయింట్. క్లిక్ ఆన్ యాప్ ఎక్స్ప్లోరర్ ఆన్ ద లెఫ్ట్ ప్యానల్. క్లిక్ చేయగానే ఇలా 3 క్లాసెస్ లోడ్ అవుతాయి. 3 క్లాసెస్ గాట్ లోడెడ్. ఎన్ని? 3 క్లాసెస్ గాట్ లోడెడ్. ఈ 3 ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నేను వాటి గురించి మాట్లాడట్లేదు, మీరు కూడా ఆలోచించద్దు. నేను కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ పేర్లు. ఇట్ల పేర్లు ఏంటి? ఐ విల్ కాపీ దిస్. 3 క్లాసెస్ గాట్ లోడెడ్ అనేది ఇక్కడ పెడతా. ఓకే, ఇక్కడ ఐ విల్ divide this. Sorry, I just got disconnected. Can you repeat again on the? Chapel. Hello. Which one? ఇది ప్రాక్టికల్ చేస్తున్నారు కదా, ఇది ఒకసారి చూపిస్తారా? ప్రాక్టికల్ ఏం చేయట్లా. మేము ప్రాక్టికల్ చేయట్లా, ఏం చేస్తాం చెప్తాను. మేము 3 క్లాసెస్ క్రియేట్ అయినాయి అని చెప్పాం కదా, అప్పుడు ఉన్నారా మీరు? Yes, I just got disconnected like 30 seconds ago. 3 క్లాసెస్ గాట్ క్రియేటెడ్ అని చెప్పిన తర్వాత వాటికి సంబంధించి ఎలా క్రియేట్ అయినాయి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మీకు చూపించడానికి స్క్రీన్ షాట్స్ ఇస్తున్నా. దిస్ ఇస్ నాట్ ప్రాక్టికల్, దిస్ ఇస్ అన్ అబ్జర్వేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ స్ట్రక్చర్ పెగా క్రియేటెడ్. మన అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు పెగా వాడు ఏ స్ట్రక్చర్ క్రియేట్ చేశాడో వీఆర్ నౌ గోయింగ్ టు అండర్స్టాండ్ దట్ స్ట్రక్చర్. దీన్ని ఏమన్నాం? ఆర్గనైజేషన్ క్లాస్ అంటాం. మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తో పోలిస్తే దీన్ని ఏమంటాం? డివిజన్ క్లాస్. కానీ దీని పేరు అప్లికేషన్ పేరులా ఉంది కదా, దీన్ని అప్లికేషన్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఎందుకన్నాం చూపిస్తాం మీకు. ఇది కదా మన అప్లికేషన్, HDFC ఆటో ఇన్సూరెన్స్ కదా. మీరు గుర్తుపెట్టుకోండి. డిఫైన్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు మీరు? మై నేమ్ ఈజ్ సో అండ్ సో, మై హైట్ ఈజ్ సో అండ్ సో, మై ఏజ్ ఈజ్ సో అండ్ సో, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్. డిఫైన్ అంటే మీ డెఫినేషన్ చెప్పారు నాకు. మీరేంటి అంటే డిఫైన్ యువర్ సెల్ఫ్. మీరు పెగాలో దేని గురించి తెలుసుకోవాలన్నా దాని డెఫినేషన్ లోకి వెళ్ళాలి. దేనిలోకి వెళ్ళాలి? డెఫినేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, అడగలాలి. అంటే అప్లికేషన్ డెఫినేషన్ లోకి వెళ్తే దేని డీటెయిల్స్ తెలిసిద్ది నాకు? అప్లికేషన్. క్లాస్ డెఫినేషన్ లోకి వెళ్తే, ఆపరేటర్ డెఫినేషన్ లోకి వెళ్తే, దేని డెఫినేషన్కి వెళ్తే అప్లికేషన్ లోకి వెళ్ళి మీకు చూపించడానికి అంతే. అప్లికేషన్ ఐడి ఏముంది చూడండి. ఐడి ఏముంది? నెంబర్స్ వదిలేయండి. HDFC ఆటో, అవునా? మనం క్రియేట్ చేసేటప్పుడు కూడా చూపించాం మీకు ఐడి. అదే పేరుతో ఒక క్లాస్ క్రియేట్ చేసింది. ఆర్గనైజేషన్ పేరుతో ఒక క్లాసు, అప్లికేషన్ పేరు. అందుకని దీని అప్లికేషన్ క్లాస్ అని. యాక్చువల్గా అయితే దీని డివిజన్ క్లాస్ అని. ఓకే, అప్లికేషన్ పేరుతో మ్యాచ్ అయింది కాబట్టి ఏమన్నాం? నెక్స్ట్ వర్క్. ఇదేంటిది? యూనిట్ క్లాస్. అర్థమైందా? నోట్ వర్క్ క్లాస్. ఓకే, చూద్దాం. లెట్స్ లుక్ ఎట్. ఈ రోజు ఇది చూసిన తర్వాత క్లోజ్ చేద్దాం. లెట్స్ లుక్ ఎట్ ద డెఫినేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ క్లాసెస్ టు నో అబౌట్ ఇట్స్ టైప్. ఇట్స్ మీకు చెప్పాక ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని, కాంక్రీట్ క్లాస్ అని చెప్పా కదా. క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది అబ్స్ట్రాక్టో కాంక్రీటో అయి ఉండాలి. మనం అయితే చేయలే. వీడు చేసిన దాన్ని మనం తెలుసుకుంటే ఫర్దర్ గా దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటే వెళ్ళచ్చు. హౌ డు యూ సీ దట్? ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేశారనుకోండి, దీని మీద మౌస్ పెట్టి రైట్ క్లిక్ కొట్టారనుకో, మౌస్ మీద వర్క్ క్లాస్ కి సంబంధించిన డెఫినేషన్ వచ్చింది. ఆర్గనైజేషన్ రాదు.
ఆర్గనైజేషన్ కావాలంటే చూడండి, ఇక్కడ మౌస్ పెట్టి బ్యాక్ స్పేస్ కొట్టేయండి. ఆర్గనైజేషన్ పేరు వరకు బ్యాక్ స్పేస్ కొట్టేసి ట్యాబ్ అవుట్ కొట్టేయండి. ఆర్గనైజేషన్ క్లాస్ లోడ్ అయ్యింది. ఏంటి దాని పేరు? హెచ్డిఎఫ్సి. దీని మీద రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఆన్ హెచ్డిఎఫ్సి క్లాస్, మౌస్ తీసుకొని రైట్ క్లిక్ చేస్తే డెఫినేషన్. ఓకే, ఫస్ట్ హెచ్డిఎఫ్సి క్లాస్ ఏం చేయాలి? రైట్ క్లిక్ ఆన్ హెచ్డిఎఫ్సి క్లాస్, దెన్ డెఫినేషన్. ఏబుల్ టు అండర్స్టాండ్? వెళ్ళగలుగుతారు కదా మీరు చూసుకున్నారు. నేను చెప్పేశాను కదా, స్క్రీన్ షాట్స్ ఇచ్చాను కదా, స్క్రీన్ షాట్స్ చూసేసి వదిలేయద్దు. స్క్రీన్ షాట్స్ లో ఏది చూసారో మీరు, నేను ఎలా వెళ్తున్నా ఇప్పుడు అలా మీరు కూడా మౌస్ వాడి వెళ్ళి ఆ నావిగేషన్స్ కి అలవాటు పడండి. ఓకే, అది మీరు మీ చెయ్యాలా తిరిగినప్పుడే నావిగేషన్స్ కి అలవాటు అయింది. ఏ టైప్ ఆఫ్ క్లాస్ క్రియేట్ అయింది? దిస్ వాజ్ బీన్ క్రియేటెడ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. మనం ఏం చేయాల, అది చేసుకున్నాడు. యాక్చువల్గా ఆర్గనైజేషన్ ఏమై ఉండాలి? అబ్స్ట్రాక్ట్ అయి ఉండాలి. మన డిస్కషన్ లో ఆర్గనైజేషన్ కి ఏమి రిజాల్వ్ చేస్తాం మనం? అబ్స్ట్రాక్ట్ అని డిసైడ్ అయ్యాక వాడు కూడా అదే చేశాడు. మనం మాన్యువల్ గా చేసినా అదే చేసుకుంటారు, వాడు కూడా అదే చేశాడు. నెక్స్ట్ డివిజన్ క్లాస్ ఏంటిది? హెచ్డిఎఫ్సి ఆటో. ఇదేమై ఉంటుందో మీరు ముందే చెప్పేయచ్చు. రైట్ క్లిక్ చేయండి హెచ్డిఎఫ్సి ఆటో మీద, అబ్స్ట్రాక్ట్. ఇది ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ అయి ఉండాలి. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో అబ్స్ట్రాక్ట్ క్లాస్. మనం అనుకున్నది కూడా అదే. మన డిస్కషన్ లో ఆర్గనైజేషన్ అబ్స్ట్రాక్ట్ అనుకున్నాం, డివిజన్ అబ్స్ట్రాక్ట్ అనుకున్నాం, యూనిట్ దగ్గర ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి అది కాంక్రీట్ అనుకున్నాం. నౌ గో టు వర్క్ క్లాస్. నెక్స్ట్ ఏంటిది? వర్క్ క్లాస్. వర్క్ క్లాస్ కి వెళ్తే దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి లోపలికి వెళ్తే వర్క్ అని కనపడుతుంది. మిగతా ఏ కనపడినా వదిలేండి, మీరు వాటి మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. ఓకే, అర్జునుడు ఏం కనబడుతుంది? చెట్టు కనబడుతుందా, పక్షి కనబడుతుంది అంటే పక్షి కన్ను మాత్రమే కనబడుతుంది. మీకు ఏది కావాలో అదే కనపడాలి, వేరేది కనపడదు. ఏది కనపడితే అయిపోయింది. ఓకే, సో డెఫినేషన్ ఇదేమైంది? మనం డిస్కషన్ లో కూడా యూనిట్ లెవెల్ క్లాస్ లోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి అనుకున్నాగా. ఇక్కడ ఒక నోట్ రాస్తాను. నోట్, వర్క్ క్లాస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ క్లాస్ గ్రూప్. ఏమనొచ్చు? అది టెక్నికల్ టెర్మినాలజీ. మనకి ఎక్కువ అలవాటు అవ్వాల్సింది క్లాస్ గ్రూప్. అంటే మీకు రియల్ టైంలో మీరు మీ కొలీగ్స్ తో మాట్లాడేటప్పుడు వర్క్ క్లాస్ అంటారు కొంతమంది క్లాస్ గ్రూప్ అంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? క్లాస్ గ్రూప్ అని కూడా అనొచ్చు. క్లాస్ గ్రూప్ ఇస్ కలెక్షన్ ఆఫ్ క్లాస్. ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, లాగిన్ అయ్యి ఈ ప్లేస్కి వచ్చారనుకోండి, ఆర్గనైజేషన్ క్లాస్ లోడ్ అవ్వదు, దాని కింద అలా లోడ్ అవ్వదు. ఎప్పుడు క్లాస్ గ్రూప్ కలిపి లోడ్ అయ్యింది. ట్రాన్సాక్షన్ క్లాసే లోడ్ అయ్యింది ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. మొత్తం కలిపితే ట్రాన్సాక్షన్ క్లాస్ లోడ్ అయ్యింది తప్ప విడివిడిగా క్లాసెస్ లోడ్ అవ్వదు. మనం కావాలంటే విడిగా చూసుకోవచ్చు వాటి. అందుకనే దాన్ని క్లాస్ గ్రూప్ అని నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. టెక్నికల్ డెఫినేషన్ తర్వాత వస్తుంది. అసలు ఇవన్నీ ఎందుకు తెలుసుకున్నాం? వై డు వి నీడ్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? ఇది ఎలా ఉన్నాయో తెలిస్తేనే ఫ్యూచర్ లో మనం చేసేటప్పుడు, నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. బేస్మెంట్ ఎవడో కట్టెళ్ళాడు, ఆటోమేటిక్ గా కన్స్ట్రక్షన్ జరిగింది. బేస్మెంట్ ఏ స్ట్రక్చర్ ఉందో తెలిస్తేనే ఫర్దర్ గా మనం ఏదైనా చేయగలుగుతాం. మనం ఏంటి, ఒక విజార్డ్ వాడు అప్లికేషన్ చేసాం, వాడు ఏం చేశాడు, విజార్డ్ లో క్లాసెస్ కూడా చేసి పెట్టాడు. ఆ క్లాసెస్ ఏం క్రియేట్ అయినాయి, ఏ టైప్ ఆఫ్ క్లాసెస్ తెలుసుకుంటే కదా నేను ఫర్దర్ గా ఏం చేయాలి తెలిసేది. ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఎగ్జిక్యూషన్ జరగాలి అంటే ఫ్లో చేయాలి, పెగాల ఫ్లోనేగా. అదేగా మాట్లాడుకున్నాం డెమోలో. ఫ్లోని ఎక్కడ క్రియేట్ చేయాలి? వర్క్ క్లాస్ లో చేయాలి. ఎందుకని? అది కాంక్రీట్ ఫ్లోనే కదా. అసలు బీపీఎం అంటేనే ఫ్లో మోడల్. ఫ్లో అంటే ట్రాన్సాక్షన్ అనేగా మాట్లాడాం. ఫ్లోని తీసుకెళ్ళి అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో పెడతారా? ఎగ్జిక్యూటబుల్ ఫ్లో అయితే, రీయూజబుల్ ఫ్లో అయితే పెట్టచ్చు. ఎగ్జిక్యూటబుల్ ఫ్లో అయితే అదే ఆ ఫ్లో ఎగ్జిక్యూట్ చేస్తేనే ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది. ఎక్కడ పెట్టాలి? వర్క్ క్లాస్. అది కాంక్రీట్ అని తెలియాలి, అందుకే చూసుకున్నాం. ఓకే, దిస్ ఈస్ ఫర్ టుడే. ఈ రోజు డిస్కస్ చేసింది ఏం డిస్కస్ చేసామంటే ఊప్స్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసి కంపేర్ చేసుకుంటున్నాం. పైగా రియల్ వరల్డ్ ఊప్స్ కంపేర్ చేస్తే మనకు క్లారిటీ వచ్చింది. ఊప్స్ అనేది అసలు ఎందుకు వచ్చింది, ఇన్హెరిటెన్స్ ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్ దాన్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి. ఇన్హెరిటెన్స్ ఎవడైనా చెప్తారు, పేరెంట్ క్లాసు చైల్డ్ క్లాస్ పేరెంట్ నుంచి ఇన్హెరిట్ అయితే చైల్డ్ పేరెంట్ లో ఉన్న ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేసుకోగలరు. అది కాదు అసలు ఇన్హెరిటెన్స్ ఎందుకు తీసుకురావడానికి, ఎందుకు తెచ్చారు టెక్నాలజీలోకి. మొత్తం ఒకే క్లాస్ లో పెట్టుబడేయచ్చు కదా. మొత్తం ఒకే క్లాస్ లో పెడితే క్లమ్జీ అయింది. డిపార్ట్మెంట్స్ డివైడ్ చేసుకోవాలి, సెగ్రిగేట్ చేసుకోవాలి. రియాలిటీలో బిజినెస్ ఎలా ఉందో అలాగే చాలా క్లాసెస్ చేయాలి. రియాలిటీలో బిజినెస్ లో ఒక బిజినెస్ డిపార్ట్మెంట్ అనేది ఇంకో డిపార్ట్మెంట్ తో కమ్యూనికేట్ అయ్యి ఫీచర్స్ ని యాక్సెస్ చేసుకునేలాగా అవసరం వచ్చింది. అందుకని టెక్నాలజీలో ఏం చేశాడు, క్లాసెస్ కి మధ్య ఇలాంటి రిలేషన్ పెట్టడానికి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చాడు. అంతే, అయిపోయింది. అది తెలియకుండా ఊరికే ఇన్హెరిటెన్స్ అని చదవకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఊప్స్ కాన్సెప్ట్స్ మీరు
కాలేజీలో కూడా నేర్చుకున్నారుగా చాలా మంది. ఇట్లాగే చెప్పారా మీ లెక్చరర్స్? ఏం చెప్పుంటారు? క్లాస్ కాంక్రీట్ క్లాస్ కెన్ బి ఇన్స్టాన్షియేట్, అయిపోయింది. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కెనాట్ బి ఇన్స్టాన్షియేట్. అసలు ఇన్స్టాన్షియేటెడ్ అంటే ఏంటి, అసలు ఎందుకు అలా చేయాలి, ఎందుకు ఇలా చేయాలనేది ఎవరు చెప్పరు మీకు. ఓకే, ఎందుకంటే వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయాలి కాబట్టి. ఓకే, బట్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం నేర్చుకోవాలి కదా. లైబ్రరీకి వెళ్తే దొరికిద్ది. మనం ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళాం, వాళ్ళని మనం చూసుకుంటాం. స్పెక్ట్రమ్ ఆల్ అక్కడే అయిపోయింది లైఫ్ కథం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ కవర్డ్ టుడే. రేపు కంటిన్యూ చేస్తాం దీనికి. ఈ కాన్సెప్ట్స్ అన్ని అర్థమైన తర్వాతే మనం ప్రాక్టికల్ కి మొదలు పెట్టాలి. ప్రాక్టికల్ చేయాలి అంటే ఫ్లో చేయమన్నాం. ఎక్కడ చేస్తారు? వెళ్ళి వర్క్ క్లాస్. అది కాంక్రీట్ క్లాస్ అని తెలుసు, అక్కడ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయాలని ఇప్పుడు తెలిసి కాదు చేశారు. ఈ క్లాస్ చెప్పకుండా డైరెక్ట్ గా నేను ప్రాక్టికల్ ఏదో ఫ్లో అని ట్రాన్సాక్షన్ అని చెప్పుంటే చేసి ఉండేవాళ్ళు మీరు ప్రాక్టికల్ గా. నేను చేస్తాను కాబట్టి, కానీ మీనింగ్ఫుల్ కాదు, ఆ లెర్నింగ్ కరెక్ట్ కాదు. ఓకేనా? July 02/2024. I'm sorry. Correct. Tomorrow what will be covered is continuation. Tomorrow inheritance in Pega అనేది కంటిన్యూ అయ్యింది. ఓకేనా? అందరికి అర్థమైందా? సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇక్కడికి? ఇవన్నీ పైనవా, నేను మధ్యలో రాసాను అవి. ఓకే, పర్వాలేదు, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఆ అప్లికేషన్ నేమ్స్ అయ్యాను. క్వశ్చన్స్కి వెళ్తాను ఇప్పుడు. చార్టింగ్ లో పింక్ చేసిన క్వశ్చన్స్ 2 ఉన్నాయి, చూస్తాను. 2. కుడ్ యూ ప్లీజ్ షో వన్స్ అగైన్ ద నావిగేషన్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ క్లాస్ ఆన్వర్డ్స్? ఒకసారి చూడండి, నావిగేషన్ మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ ఇది కదా లోడ్ అయింది, దీన్ని బ్యాక్ స్పేస్ కొట్టేసా. బ్యాక్ స్పేస్ కొడితే చెరిగిపోతాయి కదా. హెచ్డిఎఫ్సి వచ్చే వరకు బ్యాక్ స్పేస్ కొట్టి ట్యాబ్ కొట్టా. ఇప్పుడు లోడ్ అయ్యి హెచ్డిఎఫ్సి మీద రైట్ క్లిక్ చేసి డెఫినేషన్ చూసుకున్నా. తర్వాత అది వదిలేసా, క్లోజ్ చేసాము, వదిలేసాము. తర్వాత హెచ్డిఎఫ్సి ఆటో మీద రైట్ క్లిక్ చేసి దాని డెఫినేషన్ చూపించా. దాని తర్వాత హెచ్డిఎఫ్సి ఆటోని ఎక్స్పాండ్ చేస్తే లోపల కనబడింది నాకు వర్క్. దాని మీద రైట్ క్లిక్ చేసి దాని డెఫినేషన్ చూసుకున్నాం. మీకు తెలియాలి కాబట్టి ఏంటి. ఓకే, గాట్ ఇట్, అటెండింగ్. సో వీక్లీ వన్స్ క్లాసెస్ విన్నది అని చెప్పా సార్. వీక్లీ వన్స్ క్లాసెస్ వినండి అని చెప్పారు. 8 వీడియోస్ అవి నేను చెప్తా, నేను ఇస్తా, ఒక 2 days లో ఇస్తా. ఓకే, నో వరీస్, నేను చెప్తాను, అక్కడి నుంచి మీరు ఫాలో అవుతారు. కానీ యాట్రిబ్యూట్ అంటే ఏంటనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సి, ఒక ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ కి ఎగ్జిక్యూషన్ బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు మీకు లోన్ అనుకోండి, లోన్ డిపార్ట్మెంట్ కి ఎగ్జిక్యూషన్ బిహేవియర్ ఉంటుంది. దాంట్లో ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి. ఓకే, కలెక్ట్ డీటెయిల్స్ అనేది ఒక ఫంక్షనల్ కాంపనెంట్, కలెక్ట్ కస్టమర్ డేటా. రెండోది కలెక్ట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్. మూడోది వెరిఫై లోన్. నాలుగోది ఇంకేదో ఉంటది. వీటన్నిటికీ యాట్రిబ్యూట్స్ అవసరమే. మీరు లోన్ ఇవ్వాలంటే ఎంత అమౌంట్ లోన్ కావాలి, అవసరం అవుద్దా? లోన్ అమౌంట్ అనేది యాట్రిబ్యూట్. ఓకే, మీ ఏజ్ ఎంత, దాన్ని బట్టే నేను లోన్ ఇస్తాను. మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ ఏజ్ లో ఉన్నారు, ఇంక నేను లోన్ ఎక్కడ ఇచ్చేది? ఓకే, ఏజ్ 65 అబౌవ్ అయితే నో లోన్ అనుకుందాం ఊరికే. ఏజ్ అనేది ఒక యాట్రిబ్యూట్ ఇక్కడ. ఓకే, అంటే వీటిని బట్టే ఆ ప్రాసెసింగ్ అనేది ఇంపాక్ట్ అయ్యింది. This 150, అర్థమైందా? 20, ఓకే, 100 count. This is 100. yes. Can we change the class type from attribute to concrete and vice versa? Can I? క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ లో కనపడుతుంది మీరు చేసేటట్టు, కానీ మీరు చేయడం వల్ల ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి, క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మీరు చేంజ్ చేయాలంటే డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి క్లాస్ తప్ప. మీరు పైకి చేంజ్ అయినట్టు కనపడుద్ది కానీ సిస్టమ్ లో చేంజ్ అవ్వదు. అదొక ప్రాబ్లం. అలా డిజైన్ చేసుకున్నారు, ఎందుకంటే మీరు చేంజ్ చేయలేరంటే ప్రాక్టికల్ గా చేంజ్ చేసిన ఇంటర్నల్ గా చేంజ్ అవ్వదు. ఇంటర్నల్ గా అది చేంజ్ అవ్వదు, ఖచ్చితంగా చేంజ్. ఓకే, అందుకనే మ్యూట్ చేయండి. దట్ నాయిస్ ఐ కెనాట్ హియర్. ఓకే, నౌ the loan processing can be said as concrete class. Correct. Loan processing ఏంటి? కాంక్రీట్. ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ ఏంటి? కాంక్రీట్. అకౌంట్స్ క్రియేషన్ ఏంటి? కాంక్రీట్. వెరిఫికేషన్ అబ్స్ట్రాక్ట్. అమౌంట్ శాంక్షన్ అనేది అట్రిబ్యూట్. ఎంత అమౌంట్ శాంక్షన్ చేశారు, నెంబర్ 10 లక్షలు 20 లక్షలు, దట్స్ వాట్ అట్రిబ్యూట్. అర్థమైందా? వెరిఫికేషన్ సక్సెస్ ఫెయిల్డ్. వెరిఫికేషన్ స్టేటస్ ఏంటది? అట్రిబ్యూట్. వెరిఫికేషన్ స్టేటస్ అంటే ఏదర్ సక్సెస్ అన్న అయింది, ఫెయిల్ అన్న అయింది, వాల్యూని హోల్డ్ చేస్తుంది, సక్సెస్ వాల్యూని కానీ ఫెయిల్యూర్ వాల్యూని కానీ. దట్ ఈస్ అట్రిబ్యూట్. వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఒక అట్రిబ్యూట్. అర్థమైందా? అట్రిబ్యూట్స్ ఉంటేనే మీ బిజినెస్ జరిగింది, అదే జరగదు. ఫంక్షనల్ కాంపనెంట్స్ ఒక్కటి ఉంటే సరిపోయిద్దా? అట్రిబ్యూట్స్ ఆర్ మస్ట్. ఓకే ఓకే, ఐ విల్ Hi sir, one question. అయిపోయింది, క్లాస్ అయిపోయింది. క్వశ్చన్ అడగండి. Yeah, as of now we discussed about the 3 level of hierarchy, right? Organization, division, and the unit.
In real time, can we come across any fourth or fifth level structure as well? In real time, can we come across any? As of now, organization, division, and unit 3-level hierarchy we discussed. Any other extended hierarchy will get a fourth or fifth? ఇప్పుడు మీరేమన్నారు బ్యాంక్ అన్నారు. బ్యాంక్ లో ఫైనాన్స్ అనే డిపార్ట్మెంట్ డివిజన్, బ్యాంక్ ఆర్గనైజేషన్, దాంట్లో లోన్ డిపార్ట్మెంట్ యూనిట్, సబ్ యూనిట్ ఉంటుంది. ఏంటిది? పర్సనల్ లోన్. పర్సనల్ లోన్ డిపార్ట్మెంట్ మళ్ళీ వేరిపోయింది, వేరే. గోల్డ్ లోన్ డిపార్ట్మెంట్ వేరే ఉంది, హోమ్ లోన్ డిపార్ట్మెంట్ వేరే ఉంది. సబ్ యూనిట్స్ రావట్లా. బిజినెస్ ఎంత పెద్దదో దాన్ని బట్టి ఎన్ని లెవెల్స్ వెళ్ళాలనే డిసైడ్ అయ్యింది. ఓకేనా? సో యూనిట్ లెవెల్ మే బి ఇంక్రీస్ బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్. ఫిజికల్ ఏంటండి? కమ్ అగైన్. యూనిట్ లెవెల్ విల్ బి ఎక్స్టెండెడ్ బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్. ఆబ్వియస్లీ బిజినెస్ ని బట్టి యూనిట్ లెవెల్స్ ఎక్స్టెండ్ అవుతాయి, వెళ్తాయి. సబ్ యూనిట్స్ కూడా రావచ్చు. ఫస్ట్ రియల్ బిజినెసా డిజిటల్ బిజినెసా? రియల్ బిజినెస్ ఉంటేనే కదా మీకు ఒక స్ట్రక్చర్ డిజిటలైజ్ చేసేద్దాం, అంతే కదా. ఇప్పుడు కాలేజ్, ఇంతకుముందు కాలేజీలే ఉన్నాయి, సాఫ్ట్వేర్ లేవుగా. కాలేజ్ ఎలా ఉంది, దాని ఆపరేషన్స్ ఏంటి తెలుసుకుంటే గానీ దాన్ని బట్టి కాలేజ్ అప్లికేషన్ రాలేదు, అంతే కదా. ఫస్ట్ మీరు ఎప్పుడైనా టెక్నాలజీ నేర్చుకోవాలంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ సిస్టమ్ ని చూడండి. రియల్ బిజినెస్ ఫిజికల్ గా దాని స్ట్రక్చరల్ మోడల్ అంతా చూసుకోండి, దాన్ని బట్టే డిజిటల్ ప్రోడక్ట్ క్రియేట్ అయ్యింది. టెక్నాలజీ అనేది ఎట్లా అంటే మట్టి లాంటిది, దాన్ని మీరు ఏ రూపంలో మారిస్తే ఆ రూపంలో మారింది. బిజినెస్ ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో టెక్నాలజీని మార్చుకోవాలి, అర్థమైందా? స్ట్రక్చర్ డిజైన్ చేసుకోవాలి, అర్థమైందా? దట్స్ వాట్. ఓకే, మీరు షుగర్ తీసుకుంటారు, కాగబెడతారు, లిక్విడ్ వస్తుంది. మీకు చిలక కావాలంటే చిలకలా పోస్తారు, ఒంటె కావాలంటే ఒంటెలా పోస్తారు, ఏనుగు కావాలంటే ఏనుగులా పోస్తారు. చిన్నపిల్లలు అయితే కొట్టుకుంటారు, ఏనుగు చిలక నాకు కావాలి, చిలకే కావాలి, చిలకే కావాలి. ఇద్దరికి తెలియంది ఏంటంటే రెండిట్లో ఉంది పంచదార, మళ్ళీ అది అద్వైతం అయిపోయింది. ఓకే ఓకే, డన్. సో yeah, that's what I have to attach the documents, right? I'm sorry. Pega class ఏంటి అటాచ్ చేశానా? జూలై 02, 2024. ఏంటిది 618 క్లాస్ రన్నింగ్ నోట్స్ సేవ్ చేశాను, సేవ్డ్. అండ్ జూలై 2, ఈ రెండే మీకు. ఓకే, ఈ రెండు కాకుండా నేను ప్రిపేర్ చేసిన థియరీ డాక్యుమెంట్, అది తెలిసి అసలు మీరు థియరీ డాక్యుమెంట్ వరకు కూడా వెళ్ళవసరం. క్లాస్ రన్నింగ్ నోట్స్ సరిపోయింది ఫ్రాంక్ గా మాట్లాడితే. థియరీ డాక్యుమెంట్ లో మళ్ళీ నేను నీట్ గా అన్ని రాసి ఉంటా. ఓకే, ఐ విల్ గివ్ యూ థియరీ డాక్యుమెంట్ అబౌట్ ద సేమ్ థింగ్స్. కానీ థియరీ డాక్యుమెంట్ కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూస్ గో త్రూ ద థియరీ డాక్యుమెంట్ ఫర్ షూర్. ఊప్స్ కాన్సెప్ట్స్, ఇన్హెరిటెన్స్ అండ్ పర్పస్కి వెళ్దాము. తర్వాత ఇన్హెరిటెన్స్ అండ్ పర్పస్ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్, క్లాసు, ఊప్స్ కి సంబంధించిన అన్ని దాంట్లో ఉంటాయి. పెగాలో ఇన్హెరిటెన్స్ కి ఇంకా రాలేదు కదా, అది తర్వాత డాక్యుమెంట్ రేపటి క్లాస్. అసలు రేపటి క్లాస్ పెగాలో ఇన్హెరిటెన్స్ డిస్కస్ చేస్తాం కదా, దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్కడ ఏది క్రియేట్ చేయాలి ఎలా అనేది తెలిసింది. రేపటి మిస్ అయితే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రాక్టికల్లో. మీకు ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, ఏం క్రియేట్ చేయాలో తెలుసు, ఎక్కడ క్రియేట్ చేయాలో తెలియదు. ఉపయోగం ఉందా? అయిపోయినట్టే కదా. ఎక్కడ పెట్టాలో తెలియలేదు అనుకోండి, ఎక్కడ చేయాలో తెలియలేదు అనుకోండి, క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ కాంపోనెంట్ ఎక్కడ పెట్టాలి, పై లెవెల్లో పెట్టాలా కింద లెవెల్లో పెట్టాలి, ఇది అర్థం కాకపోతే చాలా ప్రాబ్లం, రీవర్క్ అయ్యి. అర్థమైందా? సో టుమారో క్లాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే, యూ కెన్ వైండ్ అప్ ఫర్ టుడే, విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.